మెడిటేషన్ అండ్ ఎనర్జీ, ధ్యానం మరియు శక్తి, ఈ విషయం గురించి మనము షేర్ చేసుకుంటాం ఇందులో ఉండే విషయాల్ని. కాబట్టి ముందుగా శ్రీ ప్రసాద్ గారిని వారు షేర్ చేయవలసిందిగా కోరుతున్నానండి. దయచేసి ప్రసాద్ గారు మాట్లాడండి. అందరికీ నమస్కారం సార్. ఇవాళ టాపిక్ కొంచెం నాకు అనిపించేది కొంచెం బాగా అబ్స్ట్రాక్ట్ అనిపిస్తుంది. అయినా మనం దాన్ని అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేద్దామండి వీలైనంత మట్టుకి. మెడిటేషన్ అండ్ ఎనర్జీ. కృష్ణమూర్తి గారు దాన్ని మెడిటేషన్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎనర్జీ అన్నారు. ఇక్కడ నాకు కొంచెం సందేహంగా ఉంది. మెడిటేషన్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎనర్జీనా, ఎనర్జీ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్? రెండు ఒకటేనా? నాకైతే పెద్ద భేదం కనిపించలేదండి. నాకు అర్థమైనంత మట్టుకు ఈ రెండు ఒకటే అనుకుంటున్నాను నేను. మీరు మెడిటేషన్ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ ఎనర్జీ అన్నా, ఎనర్జీ ఈజ్ ది ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ అన్నా ఒకటే అనిపిస్తుంది నాకు. ఇక ఎనర్జీ ఎందుకు వచ్చింది అసలు ఈ టాపిక్లోకి? మెడిటేషన్ అనే టాపిక్లోకి ఎనర్జీ అనే అంశం ఎందుకు వచ్చింది అంటే, ఆయన ఒక నిర్వివాదమైన అంశాన్ని ఒకటి చెప్పారు. ఏమిటంటే, ఎవ్రీథింగ్ రిక్వైర్స్ ఎనర్జీ ఇన్ లైఫ్. అంటే ఎవ్రీ మూమెంట్ ఆఫ్ థాట్ ఆర్ యాక్షన్ రిక్వైర్స్ ఎనర్జీ. ఎనర్జీ లేకుండా ఏ యాక్షన్ జరగదు, అలాగే ఎనర్జీ లేకుండా ఏ థాట్ కూడా జరగదు. లైఫ్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఆఫ్ ఎనర్జీ. అయితే మనం చేస్తూ ఉంది ఏంటంటే, ఈ ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాం అంటారు. త్రూ అవర్ యాక్షన్స్ అండ్ ఆల్సో త్రూ అవర్ థాట్స్. యాక్షన్స్ని పక్కన పెడితే ఈ థాట్స్ అనేవి ఏ రకంగా మనని ఈ ఎనర్జీని వేస్ట్ చేస్తున్నాయి అంటే, కాన్ఫ్లిక్ట్ రూపంలో, ముఖ్యంగా కాన్ఫ్లిక్ట్స్, జీవితంలో మనకున్న కాన్ఫ్లిక్ట్స్ రూపంలో ఈ వేస్టేజ్ జరుగుతూ ఉంది. ఏ రకమైన కాన్ఫ్లిక్ట్స్ అంటే, రకరకాల కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కదండి. ఆయన ఈ చాప్టర్లో చెప్పినా చెప్పకపోయినా మనకు తెలుసు ఏంటంటే, రకరకాల కాన్ఫ్లిక్ట్స్. ఆల్ డివిజన్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్. మెంటల్గా మనకి ఎన్ని డివిజన్స్ ఉన్నాయో అవన్నీ ఒక రకంగా కాన్ఫ్లిక్ట్సే. మనకి ఏ రకమైన డివిజన్స్ ఉంటాయండి? నేషనలిస్ట్ డివిజన్స్ ఉంటాయి, పొలిటికల్ డివిజన్స్ ఉంటాయి, రిలీజియస్ డివిజన్స్ ఉంటాయి, లింగ్విస్టిక్ డివిజన్స్ ఉంటాయి. ఇంకా మనం చెప్పుకోవటానికి వీల్లేనన్ని డివిజన్స్ ఉన్నాయి. ఈ డివిజన్స్ అనేవి కాన్ఫ్లిక్ట్స్ని క్రియేట్ చేస్తాయి. ఆ కాన్ఫ్లిక్ట్స్ ఎనర్జీని వేస్ట్ చేస్తాయి. ఇవి మనకి స్థూలంగా తెలిసేటువంటి డివిజన్స్ ఇవి. అంటే ప్రతి వాళ్ళకి అర్థమయ్యే డివిజన్స్ ఇవి. అర్థం కాని డివిజన్స్ ఏంటంటే, దాన్నే మీ అండ్ నాట్ మీ అన్నారు ఆయన. మీ అండ్ నాట్ మీ డివిజన్స్ ఇవి స్థూలంగా అందరికి అర్థమవుతాయి. నేను కానివి. అలా కాకుండా ఇంకా సటిల్ డివిజన్స్ ఏంటంటే, మనకి లోపల
సటిల్ డివిజన్ బిట్వీన్ ది అబ్జర్వర్ అండ్ ది అబ్జర్వ్డ్. మన ప్రతి దానికి మన థింకింగ్లో మనం దేన్ని అబ్జర్వ్ చేసినా డైరెక్ట్ క్లియర్ పర్సెప్షన్ ఉండలేదు. ఉండకుండా మనకి అబ్జర్వర్ అనేవాడు ఒక సెన్సార్లా బయలుదేరుతాడు మన బుర్రలో. ఇది మనం చూసుకుంటే కానీ అర్థమయ్యే విషయం కాదు. అబ్జర్వర్ అండ్ ది అబ్జర్వ్డ్, థింకర్ అండ్ ది థాట్ అని అలాగా. అంటే ప్రతి థాట్కి వెనకమాల ఒక సెన్సార్షిప్ జరుగుతూ ఉంటుంది. ఓ, ఇది మంచి థాట్ వచ్చింది నాకు, చెడ్డ థాట్ వచ్చింది నాకు అనేది వేరైపోతుంది, ఈ థాట్ అనేది వేరైపోతుంది. నాకు వచ్చింది థాట్, నేనే థాట్ అని అనుకోము, మనం సాధారణంగా అనుకోం. ఆ థాటే నేను, దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ బియాండ్ దట్ థాట్ ఫర్ మీ ఫర్ ది మూమెంట్ అనుకోం. ఈ దీనికి ఈ థాట్, ఇది థింకర్ అండ్ థాట్, ఈ డివిజన్ అనేది అది ఒక పెద్ద వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. అయితే ఈ స్పేస్ బిట్వీన్ థింకర్ అండ్ థాట్ ఎలా పోతుంది అనేది చాలా క్లిష్టమైన సమస్య. ఇది పోవటం చాలా కష్టం. ఏమిటి మార్గం? ఈ రెంటికి మధ్య, అంటే ఈ క్రిటిక్ని, ఈ లోపల ఉన్నటువంటి క్రిటిక్ని మనం ఎలా డిసిపేట్ చేస్తాం, అతన్ని ఎలాగా నిద్రపుచ్చుతాం అంటే ఆయన చెప్పేది దేర్ ఈజ్ నో మెథడ్ ఫర్ దట్ అంటారు. ఆయన చాలా విషయాల్లో దేర్ ఈజ్ నో మెథడ్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది నేచర్ ఆఫ్ ది అబ్జర్వర్. ఈ అబ్జర్వర్ అనేవాడు ఎవడు, వాడి తత్వం ఏంటి, వాడి గుణం ఏంటి, వాడు ఏం చేస్తాడు అనేది అర్థం చేసుకుంటమే మార్గం అంటారు. వాడు ఏంటి? అబ్జర్వర్ ఈజ్ బేసికల్లీ యువర్ పాస్ట్. అబ్జర్వర్ మీ యొక్క పాత ఎక్స్పీరియన్సెస్ యొక్క క్రిస్టలైజ్డ్ ఫామ్ అన్నమాట. మీ పాత ఎక్స్పీరియన్సెస్, పాత జ్ఞాపకాలు, పాత అనుభవాలు, అవి మీ రేషియల్ మెమరీస్ కూడా వాటిలో ఉంటాయి, వాటిలో భాగం. ది ఎంటైర్ పాస్ట్ హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, యు ఆర్ ది మ్యాన్ కైండ్ అంటారు కాబట్టి హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్, ఈ బ్రెయిన్ హ్యాజ్ ఎవాల్వ్డ్ ఓవర్ సెంచరీస్ అంటారు కాబట్టి ఆయన, ఇది ఈ పాస్ట్ అన్నమాట. ఆ పాస్టే ప్రతి యాక్షన్ని అది ఒక ఏదో సంబడి స్టీరింగ్ ది వీల్ లాగా పాత ఇది ఈ ప్రెజెంట్ని, ఈ పాస్ట్ ఈజ్ గైడింగ్, ఈజ్ మానిటరింగ్ ది ప్రెజెంట్. పాస్ట్ ఈజ్ మానిటరింగ్ ది ప్రెజెంట్ అండ్ ఇట్ ఈస్ ఫార్ములేటింగ్ ది ఫ్యూచర్. ఫ్యూచర్కి తీసుకెళ్తూ ఉందన్నమాట ఇది. ఈ అబ్జర్వర్ అనేవాడు మన యాక్షన్స్ని అది తీసివేస్తే ఈ అబ్జర్వర్ యొక్క యాక్షన్, అబ్జర్వర్ ఈజ్ బేసికల్లీ ఈగో అన్నాడు. ఆ క్వశ్చనర్ దాన్ని సమరైజ్ చేస్తాడు. సో యు ఆర్ సేయింగ్ అబ్జర్వర్ ఈజ్ బేసికల్లీ యువర్ ఈగో. దానికి ఆయన ఎస్ అన్నారు, కాదనలేదు.
మనలో ఉన్న సెల్ఫే, మనలో ఉన్న ఈగోనే, అదే ఈ అబ్జర్వర్. ఈ ఈగో దానికి సర్వైవల్ కావాలి అంటే, ఈగో వాంట్స్ టు సర్వైవ్. దానికి సర్వైవల్ కావాలి అంటే ఈ బ్యాటిల్ సాగుతూ ఉండాలి. ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ సర్వైవ్ కావాలంటే ఏం చేస్తారండి? మనకు తెలిసిన విషయం అది. ఏం చేస్తారు? దే డిక్లేర్ ఏ వార్ ఆన్ సమ్ అదర్ నేషన్. ఏ పొలిటికల్ లీడర్ అయినా. అలాగే ఈ అబ్జర్వర్ ఈజ్ ఇన్ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ అన్నమాట విత్ ది అబ్జర్వ్డ్. అది అతను బ్రతకటానికి, అతని యొక్క ఎగ్జిస్టెన్స్ జస్టిఫై అవ్వటానికి ఒక మార్గం ఈ కాన్ఫ్లిక్ట్ అనేది. అప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు ఏమిటవుతుందంటే మనకి, ఓ ఐఎమ్ అలైవ్, ఐఎమ్ యాక్టివ్, ఐఎమ్ డైనమిక్ అనిపిస్తుంది. ఏ ఫాల్స్ సెన్స్ ఆఫ్ ఎనర్జీ అను, యాక్షన్ అను మనకు ఒక ఇంప్రెషన్ లోపల కలుగుతుంది అనమాట. అది లేనప్పుడు మనందరికీ కూడా అండి, యాక్షన్ ఏదన్నా జరుగుతూ ఉంటేనే లైఫ్లో స్పైస్ ఉన్నట్టు ఉంటుంది. అది లేకపోతే, యాక్షన్ లేకపోతే, ఒక యుద్ధము, ఒక లిటిగేషను, ఒక క్వారల్, ఒక ఆర్గ్యుమెంట్, ఇలాంటివి లేకపోతే లైఫ్ హ్యాస్ బికమ్ వెరీ డల్ అనిపిస్తుంది. అలాగే ఈ అబ్జర్వరు, హీ బికమ్స్ దట్ ఈస్ హిజ్ వే ఆఫ్ బికమింగ్ ఫీలింగ్ జస్టిఫైడ్ అనమాట, బై కాన్స్టెంట్లీ ఇన్ బ్యాటిల్ విత్ ది అబ్జర్వ్డ్. ఈ అబ్జర్వ్డ్ అనేదాన్ని పర్వర్ట్ చేస్తూ ఉన్నాడు ఈ అబ్జర్వర్ అనేవాడు. దాన్ని సరిగా చూడనివ్వట్లేదు. ఇప్పుడు మీరు రెండో పర్సన్ని, వెన్ యూ లుక్ ఎట్ ది అదర్ పర్సన్, ఏమిటవుతుందండి? ఆ ఇమేజెస్, పాస్ట్ ఇమేజెస్ అన్నమాట. అతని గురించి మీ బుర్రలో ఉన్న అభిప్రాయాలు అవే పాస్ట్ కదా, మీ పాస్ట్, అవి బయటకు వస్తాయి. బయటకు వచ్చి అది కప్పేస్తాయి అన్నమాట. ఒక రకంగా స్క్రీన్, లైక్ ఏ స్క్రీన్, దే కవర్ అప్ ద రియాలిటీ ఆఫ్ వాట్ ఈజ్ అనేదాన్ని చూడకుండా చేస్తున్నాడు ఈ అబ్జర్వర్. సరిగా చూడకుండా, అంటే దాన్ని క్లియర్గా, ఆబ్జెక్టివ్గా చూడనివ్వట్లేదు అనమాట. అది దాన్నెల్లా అర్థం చేసుకుంటాం తప్ప వేరే మార్గం లేదు. ఈ స్పేస్ బిట్వీన్ అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్, ఇది కాన్స్టెంట్ మూమెంట్. ఈ మూమెంట్ని అబ్జర్వ్ చేసుకుంటూ, ఓహో ఈ అబ్జర్వర్ గాడు వచ్చాడు బయటికి అని మనం తెలుసుకుంటాం తప్ప వేరే మార్గం ఏమీ లేదు. దాని ఒక చాంటింగ్, ఈ సనాతన మార్గాలు ఉన్నాయి కదండి, రకరకాలు చాంటింగ్, ఇవన్నీ బేసికల్లీ ఇట్ ఈస్ మేకింగ్ ది మైండ్ క్వైట్ అనమాట. ఈ మార్గాలు, కృష్ణమూర్తి గారు అనేది ఏంటంటే, ఈ మార్గాలు, ఓ చాంటింగ్ ఆర్ ప్రేయింగ్, ఒక గ్రూప్ ప్రేయరు, ఇలాంటి భజనలు, ఇలాంటి వాటితో మైండ్ బికమ్స్ ఎ డల్. అంతేగాని మైండ్ సప్పుల్గా ఉండదు. కృష్ణమూర్తి గారు చాలా చోట్ల చెప్పింది ఏమిటి మనకి, మైండ్ హ్యాస్ టు బి సటిల్, మైండ్ హ్యాస్ టు బి సప్పుల్. అది ముద్దుబారిపోకూడదు. అండ్ ఇట్ కెన్ కీప్ సటిల్ అగైన్ ఈవెన్ ఇన్ టు రైప్ ఓల్డ్ ఏజ్. ఆ మైండ్
కి బర్డెన్ ఆఫ్ ది పాస్ట్ లేకపోతే ఇట్ కెన్ రిమైన్ యంగ్, ఫ్రెష్ అండ్ యూత్ఫుల్ అండ్ సపుల్ అన్నమాట. దానికోసం ఈ అబ్జర్వర్ని అబ్జర్వ్ చేసుకుంటాం తప్ప వేరే మార్గం లేదు. ఈ అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్ ఈ మధ్య ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైతే పోయిందో, మనకు మెంటల్ డివిజన్స్ ఎప్పుడైతే పోయాయో, అప్పుడు మీకు ఎనర్జీ కన్సర్వ్ అవుతుంది. యువర్ ఎనర్జీ ఈస్ కన్సర్వ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ వేస్టెడ్. అదే మెడిటేషన్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎనర్జీ అనేది. ఇంకా పోతే ఇంకొక రకమైన డివిజన్ ఏంటంటే, మనకి ఇప్పుడు మెడిటేషన్ ఈజ్ ఎ లెర్నింగ్, అది డిసిప్లిన్. ఆయన అనేది డిసిప్లిన్ అంటే అర్థం లెర్నింగ్ అని. అంతేగాని నిన్న కూడా చెప్పుకున్నాం, ఇట్ ఈజ్ నాట్ ఏ డ్రిల్, ఇట్ ఈజ్ నాట్ ఒక డ్రిల్ కాదు, అది కాన్స్టెంట్ లెర్నింగ్. మైండ్లో మనకి సాధారణంగా ఏంటంటే, వీ అక్యూములేట్ నాలెడ్జ్ని మనం అక్యూములేట్ చేసుకుంటాం. ఎందుకంటే ది బ్రెయిన్ ఆల్వేస్ వాంట్స్ సేఫ్టీ కోసం అది నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఇట్ అక్యూములేట్స్ వెల్త్, ఇట్ అక్యూములేట్స్ నాలెడ్జ్, ఇట్ అక్యూములేట్స్ ఎక్స్పీరియన్స్, ఇట్ అక్యూములేట్స్ ఎవ్రీథింగ్. ఈ అక్యూములేషన్ ఆఫ్ ఎనర్జీ, అక్యూములేషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది సైంటిఫిక్ ఫీల్డ్లో అవసరమే అని ఆయన చాలా చోట్ల చెప్పారు. కానీ ఈ మెడిటేషన్ అనే ప్రాసెస్లో బేసిక్గా మెడిటేషన్ అంటే ఏంటండి, నాకు అర్థమైంది ఆయన వాట్ ఈజ్ నాట్ మెడిటేషన్ ఎక్కువగా చెప్తారు. ఇది మెడిటేషన్ కాదు, అదేదో అంటారు మా హిందూ ధర్మంలో కూడా నేతి అంటారు. వాట్ ఈజ్ రియాలిటీ అంటే నాట్ దిస్ అని. అలాగే దిస్ ఈజ్ నాట్ లవ్, దిస్ ఈజ్ నాట్ మెడిటేషన్. అయితే వాట్ ఈజ్ మెడిటేషన్ అంటే, పాజిటివ్గా చూడాలి అంటే, ఇన్ పాజిటివ్ టర్మ్స్ వాట్ ఈజ్ మెడిటేషన్ అంటే, మెడిటేషన్ ఈజ్ ఎంప్టీయింగ్ ది మైండ్ ఆఫ్ ది నోన్. ఈ నోన్ నుంచి బయటపడి అన్నోన్ కి తావివ్వటం, సో దట్ అన్నోన్ కెన్ ఎంటర్ యూ. రియాలిటీ, గాడ్, ట్రూత్ ఆర్ వాట్ ఎవర్ ఈజ్ ది అన్నోన్. ఆయన ఒక దానిలో ఎన్లైటన్మెంట్ గురించి చెప్తారనమాట. ఎన్లైటన్మెంట్ అబౌట్ వాట్ అన్నారు. దేని గురించి ఎన్లైటన్మెంట్? Enlightenment about what? About my relationship with you, there can be enlightenment. About the nature of sorrow, there can be enlightenment. But ala kakunda, nature of desire, there can be enlightenment about the nature of desire. Ila kakunda, ఏదో abstract-గా ఒక అనంతమైన enlightenment about everything at one stroke, అలాంటి దాని మీనింగ్ లేదని ఇవాళే ఒక వీడియో చూశాను. అట్లా ఇప్పుడు ఏంటంటే అన్నోన్ అనే దానికి ప్లేస్ ఇవ్వటం అండి. ఇప్పుడు మన బుర్ర నిండా నోన్ థింగ్సే ఉంటాయి. ఆయనకు ఒక క్వశ్చన్ వేస్తారనమాట, ఏంటంటే అసలు థాట్ లేకుండా బ్రతకడం ఎలాగా?
మీరు థాట్ని దానివల్ల హాని అంటారు, బట్ ఎవ్రీథింగ్ వితౌట్ థాట్ హౌ కెన్ వి సర్వైవ్ అంటారు అన్నమాట. థాట్కి ప్లేస్ ఉంది, థాట్కి ప్లేస్ లేదని కాదు. బట్ ఈజ్ దేర్ ఏ ప్లేస్ ఫర్ దిస్ చాటరింగ్, కాన్స్టెంట్ చాటరింగ్ which leads to constant bickering, constant misunderstandings? అలాంటి థాట్కి ప్లేస్ ఉందా? ఈ థాట్ని సేవ్ చేసి, ఈ థాట్ సబ్సైడ్ అయినప్పుడు ఎనర్జీ సేవ్ అవుతుంది. దానిలో ఇంకొక పాయింట్ కూడా ఉన్నారు, థాట్ లేకపోతే అసలు రికగ్నిషన్ ఎలాగన్నారు. క్వశ్చనర్ హీ ఆస్క్డ్ దట్ క్వశ్చన్, థాట్ లేకపోతే రికగ్నిషన్ ఎలాగా? How do I recognize a tree? How do I recognize my wife? క్షమించాలి, past 20 minutes, 25 minutes. వచ్చేస్తున్నాను సార్, ఒక్క నిమిషమే. అంటే ఆయన అంద ఏంటంటే రికగ్నిషన్, అవుట్వర్డ్ రికగ్నిషన్ హ్యాస్ టు బి దేర్. కానీ దాన్ని మించిన రికగ్నిషను అంటే when I look at a tree, is it necessary to know it is an oak tree or a tamarind tree? అదంతా అవసరం లేదు. అంత when I look at you, I don't have to recognize you with all the images I have about you. అలాంటి రికగ్నిషన్ అవసరం లేదు. అలాంటి రికగ్నిషన్ లేకపోతే థాట్ it won't waste your, అంటే దట్ టైప్ ఆఫ్ థింకింగ్ విల్ నాట్ వేస్ట్ యువర్ ఎనర్జీ. అప్పుడు మెడిటేషన్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ సేవ్డ్. అంతే సార్. థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. ఇప్పుడు ఎర్ర రామకృష్ణ గారిని ఆహ్వానిస్తున్నాను. సార్, ఎర్ర రామకృష్ణ గారు దయచేసి మీరు షేర్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ చేంజ్ బుక్ దాని యొక్క విశిష్టత ఒక్క నిమిషం గమనించాలి. కృష్ణమూర్తి గారు వారి సెక్రటరీ అల్లన్ నౌడేకి క్వశ్చన్ ఆన్సర్ కూడా డిక్టేట్ చేసి ఇది తయారు చేయడం జరిగింది. అంచేత క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ గా మనం గమనించాలి. క్వశ్చన్ లోనే చాలా వరకు అంశం చెప్పి ఇది అవును కదా అనేటటువంటి ఒక సంభాషణ మనకు గమనిస్తూ ఉంటారు. మీరు గమనించండి, చాలా వైటల్ టీచింగ్ అండి కృష్ణమూర్తి గారి ది అర్జెన్సీ ఆఫ్ చేంజ్. నేను కూడా ఫస్ట్ ఈ బుక్కే కమ్ అక్రాస్ అయ్యాను. ఒకటి, ఇందాక ప్రసాద్ గారు మెడిటేషన్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఎనర్జీ, అలాగే ఎనర్జీ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ మెడిటేషన్ అనుకోండి. కృష్ణమూర్తి గారు చెప్పారు లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ లో అదే మెన్షన్ చేశాడు ఆయన, ఎసెన్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ మెడిటేషన్ అని చెప్పాడు. అంటూ టు పుట్ ఇట్ డిఫరెంట్లీ అంటూ కూడా వేర్ మెడిటేటర్ ఈజ్ నాట్, దట్ ఈస్ మెడిటేషన్ అన్నాడు. ఆ స్థితి అని కూడా ఇంకొక సెంటెన్స్ తోటి అక్కడ యాడ్ చేశాను. నేను క్విక్లీ గోత్రూ అవుతానండి నాకు ఇచ్చిన టైంలో. ఫస్ట్ కృష్ణమూర్తి గారు ఈ మెడిటేషన్ క్వశ్చన్ ఏమేశారంటే, చాలా ఉన్నాయి కదండి, జన్ మెడిటేషన్, అదే ట్రాన్స్జెండెంటల్ మెడిటేషన్ అన్ని ఉన్నాయి కదా, అవి చాలా సూపర్ఫిషియల్ గా అనిపిస్తున్నాయి. అలాగే స్కూల్స్ ఉన్నాయి అవేర్నెస్ నేర్పడానికి వాటికి. కానీ డీపర్ సెన్స్ లో ఏమిటి అనే క్వశ్చన్ వేస్తే మనము కృష్ణమూర్తి గారు ఏమంటారంటే ఎనీ కైండ్ ఆఫ్ అథారిటీ పక్కన పెట్టాలండి అన్నాడు. ఇన్ మెడిటేషన్ లో, మెడిటేషన్ కి మనకు లోపలికి వెళ్ళాలి అంటే ఈ ఎనీ కైండ్ ఆఫ్ అథారిటీ, ఎందుకంటే అథారిటీ లిమిట్ చేస్తోంది, మన ఫ్రీడాన్ని పరిమితం చేస్తోంది. ఎవరి ఫ్రీడమ్ అయినా, ఎవరి యొక్క అథారిటీ అయినా సరే, ఇది పూర్తిగా గమనించాలి. అంటూ ఇంకొకటి చెప్పాడండి, మన పాస్ట్ ఎక్స్పీరియన్సెసే కదండి లోపల ఒక ఎంటిటీకి తయారయ్యి అది కూడా ఒక అథారిటీ కింద ఉంటుంది. నాకు పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, గైడ్ చేస్తుంటుంది, అది డైరెక్షన్, అది కూడా సమూలంగా ఇట్ మస్ట్ గో అన్నాడు. అది కూడా ఉండకూడదు అని అంశాడు మెడిటేషన్కి మనం వెళ్ళేటప్పుడు కూడా. సో ఎందుకంటే మెడిటేషన్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ ఎనర్జీ అన్నాడు. అప్పుడు క్వశ్చనర్ అడుగుతాడు, అంటే ఏమిటండి మీరు మెడిటేషన్ అంటే ఎనర్జీ అంటున్నారు, అసలు మెడిటేషన్ ఏమిటి, ఎనర్జీ అంటే ఏమిటి అంటే అప్పుడు కృష్ణమూర్తి గారు తీసుకొస్తాడు, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ థాట్, ఎవ్రీ యాక్షన్ వి డూ డిమాండ్స్ ఎనర్జీ అంటాడు.
ఎనర్జీ అవసరం కావాలి అంటాడు. సో మనం ఏం చేసినా కూడా, మనము ఆలోచించినా కూడా ఎనర్జీ యొక్క పాత్ర ఉంది. తర్వాత మనం చాలా డిసిపేట్ చేస్తున్నాము ఈ ఎనర్జీని. ఎట్లా? త్రూ కాన్ఫ్లిక్ట్, తర్వాత అన్నెసెసరీ థాట్స్ రకరకాలుగా, తర్వాత ఎమోషనల్ పర్ష్యూట్ కానీ, సెంటిమెంటల్ యాక్టివిటీస్, వీటి అన్ని కూడా మనము చేస్తూ ఉంటాం. అయితే కృష్ణమూర్తిగా అంటాడు, ఎనర్జీ వేస్ట్ కాని సందర్భంలో ఎలా ఉంటుంది? when there is no wastage of energy, when there is no longer wastage, అప్పుడు సిచ్యువేషన్ అంటాడు, there is a quality of energy which is called awareness అన్నాడు. దానికి అవేర్నెస్ అని పేరు పెట్టాడు. ఇట్స్ క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ అని చెప్తూ, ఇన్ విచ్ అక్కడ ఏమవుతుందంటే ఎవాల్యుయేషన్ కానీ, మనం జడ్జిమెంట్ కానీ, కండెమినేషన్ అటువంటి ఏం చేయము, కంప్లీట్ గా ఉండేది అటెంటివ్ అబ్జర్వేషన్ అన్నాడు. సీయింగ్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ గా చూస్తాము అని కూడా ఒకటి చెప్పాడు. ఎట్లా? వితౌట్ ఈ ఆలోచన ఇంటర్ఫీర్ కాకుండా మనం అంటే ఏంటి, ఆ పాస్ట్ ఇంటర్ఫీర్ కాకుండా యాజ్ ఇట్ ఈస్ గా చూసేటటువంటి సందర్భము అటెంటివ్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఇది క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ. ఎప్పుడు? ఎనర్జీ ఆఫ్ వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ లేని సందర్భంలోనే ఇటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే అప్పుడు ఇమీడియట్ గా అతను క్వశ్చనర్ అడుగుతాడు, ఇదేంటండి మీరు వితౌట్ ఇంటర్ఫీరెన్స్ ఆఫ్ థాట్ అంటున్నారు, అసలు థాట్ లేకుండా మనం ఎలా నడుస్తాం? మీరు ఏదో చెట్టు చూడాలి ఎన్ని అంటారు, మరి అదేదో రికగ్నిషన్ లేదంటారా? రికగ్నిషన్ లేకుండా ఏ విధంగా మనం నడుస్తుంది? మరి రికగ్నిషన్ అంటే థాట్ వస్తుంది అంటే, కృష్ణమూర్తి గారు చాలా చక్కగా, మనం ఒక అసలు రికగ్నిషన్ అవసరం అంటారా? అవసరం అంటారా? మనం జస్ట్ లుక్ మనం చూస్తాం. ఎప్పుడైతే మనము ఆ టెక్నికల్ నాలెడ్జ్, మన బొటానికల్ నాలెడ్జ్ వస్తే, ఇది పలానా ట్రీ, ఓక్ ట్రీ అటువంటిప్పటికి థాట్ ఈజ్ ఇంటర్ఫీరింగ్ అంటే పాస్ట్ నాలెడ్జ్ అక్కడ వస్తుంది, ముందుకు వస్తుంది. అంటే అది మనకి పర్సెప్షన్ కి డైరెక్ట్ గా రావట్లేదు, డిస్టార్ట్ అవుతుంది. ఇది మనం గమనించమంటాడు. అది అంటూ అవుట్వర్డ్ రికగ్నిషన్ అంటే పలానా ట్రీ లేకపోతే వైఫ్, అక్కడ వరకు ఓకే, అది తెలుస్తూనే ఉంటుంది. అంతకు మించి వై షుడ్ థాట్ ఇంటర్ఫియర్ ఎట్ ఆల్ అంటాడు. అది అక్కడ మనం గమనించాలి. అది గట్టిగా చెప్తారు. అలాగే ఎనీ ఒపీనియన్స్ కానీ, ఎనీ ప్రెజుడిసెస్ కానీ ఉన్నట్టయితే మన అబ్జర్వేషన్ డైరెక్ట్ గా ఉండదు, డైరెక్ట్ గా ఆబ్జెక్టివ్ గా ఉండదు, ఇట్ విల్ బి కలర్డ్ అనేది గమనించాలి అంటారు. అంటే అతను క్వశ్చనర్ కూడా, అవునండి నేను చూశాను మీరు చెప్పినటువంటి అంశము బాగానే ఉంది, రికగ్నిషన్ కాకుండా కాస్త ముందుకు వెళ్తానంటాడు. ముందుకెళ్ళి ఈ డివిజివ్ యాక్షన్, సెపరేటు, తర్వాత మీరు మాట్లాడుతుంటారు స్పేస్ అని, బిట్వీన్ అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్. ఏ విధంగా ఆ స్పేస్ నేను రిమూవ్ చేయాలి, ఏ విధంగా వీలవుతుంది, ఎటువంటి యూనియన్ లాంటిది నేను తీసుకురాగలుగుతాను అబ్జర్వ్డ్ మధ్య అని మాట్లాడితే, కృష్ణమూర్తి అంటాడు, దెర్ ఇస్ నో హౌ అండి. హౌ అంటే మళ్ళీ సిస్టమ్కి వెళ్ళిపోతాము, సిస్టమ్కి వెళ్ళిపోయేటప్పటికి ఇట్ బికమ్స్ మెకానికల్, అది కాదు పద్ధతి. అలాగే యూనియన్ అంటున్నారు, యూనియన్ కూడా కాదు, ఇద్దరిని రెండు కలపడం కాదు, బిట్వీన్ ద టూ, అబ్జర్వ్డ్ కాదు. ఎందుకంటే మనం అబ్జర్వర్ అనేవాడు ఎవడు, ఆడిని కంప్లీట్ గా మనం పరికించాలి, దాన్ని అబ్జర్వ్ చేయగలగాలి. అసలు ఎందుకంటే అబ్జర్వర్ ఎప్పుడు కూడా దాని యొక్క నీడ దేన్ని అయితే అబ్జర్వ్ చేస్తున్నాడో దాని మీద పడుతూనే ఉంటుంది. అంచేత మనము ఆ స్ట్రక్చర్, నేచర్ ఆఫ్ ది ఐ, అబ్జర్వర్ అది ఏంటో మనము కంప్లీట్ గా అర్థం చేసుకోవాలి, ఎగ్జామిన్ చేయాలి అన్నాడు. అప్పుడు కనుక చేసినట్టయితే పర్హాప్స్ అప్పుడు అది ఎండ్ అవుతుంది అబ్జర్వర్ అనేటువంటి వాడు. అంటూ ఈ అబ్జర్వర్ అనేవాడు ఎవడు? మనము గమనిస్తే మన యొక్క రేషియల్ ఇన్హెరిటెన్స్ కానివ్వండి, మన నాలెడ్జ్, రియాక్షన్స్ మనకు దొరుకుతుంది, అది ఆ పాస్ట్ కింద ఏర్పడింది. ఇట్స్ ఎ కండిషన్డ్ ఎంటిటీ. అబ్జర్వర్ అనేది ప్యూర్లీ ఎ కండిషన్డ్ ఎంటిటీ. తర్వాత అది చేసేది ఏంటంటే, ఇది ఎప్పుడు కూడా ఎసెప్ట్ చేస్తూ ఉంటుంది, నాకు ఇది తెలుసు అది ఏదని. తర్వాత దాని ప్రొటెక్షన్ మెకానిజంలో రెసిస్ట్ చేయడాలు, డామినేట్ చేయడాలు, తర్వాత సేఫ్టీ, కంఫర్ట్, ఇది ఎప్పుడు కూడా పొందుతానికి ప్రయత్నిస్తుంటుంది. తర్వాత ఇలా చేస్తూ అబ్జర్వర్ ఏం చేస్తాడు, మనం ఇంతకుముందు కూడా చదువుకోవాలి, థింకర్ ఇస్ ద థాట్ అనే దాంట్లో ఇప్పుడు కూడా ఎలా వచ్చింది, థాటే ముందు, తర్వాత థింకర్ వచ్చాడు. ఇలా కొన్ని ఒక బండిల్ ఆఫ్ థాట్స్ థింకర్ కింద అయ్యి, అది సేఫ్టీ, సెక్యూరిటీ గురించి ఏర్పడ్డది అని మనకు తెలుసు. అంచేత అబ్జర్వర్ ఏం చేస్తాడు, నేను సెపరేట్ అనే భావాన్ని డిక్లేర్ చేస్తాడు. సెపరేట్ చేసి మిగతా అన్నిటిని కూడా కంట్రోల్ చేయడాలు, అబ్జర్వర్ చేయడాలు. సో ఈ విధంగా ఒక డ్యూయాలిటీ మనలో ఏర్పడుతుంది.
ఇది వేస్టేజ్ ఆఫ్ ఎనర్జీ, లోపల జరిగేటటువంటి అంశము. ఎప్పుడు కూడా అది కాన్ఫ్లిక్ట్ కే దూరం చేస్తుంది ఇప్పుడు కూడా ఈ యొక్క డ్యుయాలిటీ. సో అంటాడు కృష్ణమూర్తి, మనం కనుక కంప్లీట్ గా అవేర్ మనం ఎరుకుతో కనుక ఆ అబ్జర్వర్ యొక్క దాని యొక్క ఫంక్షనింగ్, దాని యొక్క నేచరు మనం కంప్లీట్ గా కూడా అబ్జర్వ్ చేసినట్లయితే, ప్యాసివ్ గా అబ్జర్వ్ చేసినట్లయితే, దాని మూవ్మెంట్, దాని సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ, రిసర్షన్స్, ప్రెజుడిసెస్ కనుక మనం చూసినట్టయితే ఆటోమేటిక్ గా అప్పుడు అది దాని అంతటా అదే డిజాల్వ్ అయ్యే సందర్భము, కీప్ క్వైట్ అయ్యే సందర్భము మనం గమనిస్తాము. అంటే వి బికమ్ ఫ్రీడమ్, ఆ అబ్జర్వర్ నుంచి మనం ఫ్రీడమ్ పొందుతాము అని ఒక అంశం చెప్తాడు. అంటే అప్పుడు క్వశ్చనర్ రూపేణ ఇతనే మళ్ళీ చెప్తాడు, ఓ మీరు అనేది ఈగో గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ ఈగో ఎగ్జిస్ట్ అయిందంతా కూడా ఏంటంటే ఏదో చేస్తూ ఉంటుంది, ఇలాగే డివిజన్, రెసిస్టెన్స్ ఎంతో చేస్తుంది, దాని పని అయ్యేది. అండ్ ఈ విధంగా అది ఫీల్ అవుతుంటుంది అంట లైవ్ అని, నేను బతికున్నాను. తర్వాత ఎప్పుడు ఫైట్ చేస్తుంటుంది, బ్యాటిల్ ఇదంతా కూడా. సో ఇది వే ఆఫ్ లివింగ్ కింద భావిస్తుంది. సో మీరు చెప్పేది ఏంటంటే ఇది కంప్లీట్ గా డిజాల్వ్ అవ్వాలన్నమాట, కరిగిపోవాలి అన్నమాట అండ్ అని మళ్ళీ ఆ క్వశ్చనర్ రూపాయన దాన్ని మన ముందు కంప్లీట్ గా ఉంచుతాడు. సో తర్వాత ఇక్కడ ఇది వచ్చిన తర్వాత కృష్ణుడు అంటాడు, ఇది మీరు చేయాలంటే చాలా సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలండి, డిమాండ్స్ ఎక్స్ట్రాడినరీ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, మీరు హై డిజల్యూషన్ అబ్జర్వేషన్ తోటి ఉండాలంటే. అప్పుడు కృష్ణమూర్తి చక్కగా మీరు సెల్ఫ్ డిసిప్లిన్ దేన్ని అంటున్నారు, డిసిప్లిన్ అంటే టు లెర్న్, ఆ డ్రిల్ రిపిటేషన్ అది కానీ కాదు అంచేత అటువంటిది అయినట్టయితే ఎస్ నేను చెప్పేటటువంటి డిసిప్లిన్ అదే లెర్నింగ్ అనే అంశం అయితే ఎస్ అని క్లియర్ గా అక్కడ మనకి అందజేస్తాడు. ఆ తర్వాత క్వశ్చనర్ అడుగుతాడు, మీరు లెర్న్ అన్నారు బాగానే ఉందండి, లెర్నింగ్ అంటే నాకు తెలిసిందంతా కూడా ఇప్పుడు కూడా ఎక్యుములేషన్ పోగు చేసుకోవడమే, మీరేదో కొత్త మీనింగ్ ఇస్తున్నారే, లెర్నింగ్ వితౌట్ ఎక్యుములేషన్ అంటున్నారు, ఇదేమిటిది నాకేమి బోధపడటం లేదు, కొద్దిగా దాన్ని ఎలాబొరేట్ గా ఇచ్చేస్తారా అంటే అప్పుడు చెప్తాడు కృష్ణమూర్తి గారు, దీంట్లో మనకి లెర్నింగ్ అండ్ యాక్టింగ్, జనరల్ గా మనకి సీయింగ్ అండ్ డూయింగ్ అంటాడు, పర్సెప్షన్ అండ్ యాక్షన్ అంటాడు. ఇక్కడ మనకి లెర్నింగ్ అండ్ డూయింగ్ అంటే ద వెరీ లెర్నింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మూవ్మెంట్. లెర్నింగ్ ద్వారానే యాక్షన్ ఉంటుంది, అంతేగాని మధ్యలో ఆగి దాని మీద నుంచి అంటే పాస్ట్ ఇదివరకు ఓల్డ్ మోడల్ అట్లా కాదు. ద వెరీ ఇట్స్ మూవ్మెంట్ అనమాట, లెర్నింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ మూవ్మెంట్ అంటాడు. ఆ విషయాన్ని చెప్పి తర్వాత లెర్నింగ్ విత్ అక్యుములేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టెక్నికల్ నాలెడ్జ్ అది కంపల్సరీ కదా అంటే వెరీ ఎసెన్షియల్, అదే కాదు అది చాలా ముఖ్యం అంటాడు. ఎందుకంటే మన జీవన స్టాండర్డ్స్ ని పెంచుకోవడానికి అది చాలా ఆవశ్యకత ఉంది, నో డౌట్. అంటే అక్కడ ఫంక్షనల్ నాలెడ్జ్ గా ఎస్, అదే స్టేటస్ కి ప్రెస్టేజ్ కి కనుక మనం దాన్ని యూజ్ చేసినట్టయితే అప్పుడు అయి వస్తుంది, అవి వచ్చి అంతా కూడా గందరగోళం మొదలు పెడతారు, టెక్నికల్ నాలెడ్జ్ కూడా వాడుకుంటుంది. దీన్ని ఒక మ్యూజిషియన్ తోటి పోల్చాడు. ఒక మ్యూజిషియన్ ఉన్నాడు అనుకోండి, వాడు చక్కగా పాడుతూ ఉంటే వాడు ఫేమస్ అవ్వాలి, ఫేమ్ అయ్యాలంటే అయి వచ్చేసింది, అక్కడ పోతుంది. అలా కాకుండా బ్యూటీ ఆఫ్ ది మ్యూజిక్ నుంచి అతను కనుక దాన్ని తాదాత్మ్యత పొందినట్టయితే ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ ప్లేస్ అండ్ ఈస్ మినిమం నీడ్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా దే విల్ బి టేకింగ్ కేర్ అనే అంశాన్ని కూడా అక్కడ క్లియర్ గా ఇది చేస్తాడు. తర్వాత ఇంకొకటి చెప్తాడు ఏంటంటే ఈ మెడిటేషన్ అనేది అదొక స్టేట్ కాదు, ఇట్స్ ఎ మూమెంట్. అది ఒక గమనించాల్సింది ఏంటంటే ఇట్స్ ఎ మూమెంట్ అని చాలా క్లియర్ గా అక్కడ మనకి అబ్జర్వ్ చేస్తాడు. అది జనరల్ గా మనం అనుకుంటే స్టేట్ ఆఫ్ మైండ్ అక్కడ ఉండిపోయి ఉండడము అది కాదు అని అంటాడు. తర్వాత ఎక్కడైతే అయి వచ్చిందో అయి కనుక మన మధ్యలో వస్తుంటే బిట్వీన్ లెర్నింగ్ అండ్ యాక్షన్ కనుక వచ్చినట్టయితే అప్పుడు అల్టీరియర్ మోటివ్స్ కి అయి వాడుకుంటూ ఉంటుంది, స్టేటస్ ప్రెస్టేజ్, అప్పుడే మనకు గందరగోళం స్టార్ట్ అవుతుంది. ఇది మనం కనుక కంప్లీట్ గా అండర్స్టాండ్ చేసుకుంటే దెర్ ఇస్ అ హార్మోనియస్ మూవ్మెంట్ ఆఫ్ యాక్టింగ్, లెర్నింగ్ అండ్ మెడిటేషన్ అన్నాడు. అప్పుడు నో వేస్ట్ ఆఫ్ ఎనర్జీ, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మైండ్, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మెడిటేషన్ అన్నాడు. అక్కడ మనం గమనించాలి. తర్వాత ఈ ప్రాసెస్ లో లెర్నింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అన్నాడు దాన్ దిస్ మెడిటేషన్, అండ్ లెర్నింగ్ ఇన్ ఫ్రీడమ్, ఇన్ కంప్లీట్ ఫ్రీడమ్ అక్కడ. అప్పుడు ఇట్స్ ఏ హార్మోనియస్ హోల్ అన్నాడు. లెర్నింగ్, యాక్టింగ్, మెడిటేషన్ హార్మోనియస్ హోల్. హోల్ అంటే WHOLE, దట్ హెల్దీ, నాట్ ఓన్లీ హెల్దీ బట్ ఆల్సో హోలీ, HOLY. ఏది బోత్ లెర్నింగ్ అనండి లేకపోతే యాక్టింగ్ అనండి మెడిటేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ హోలీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రామకృష్ణ గారు.
కవర్డ్ మెనీ థింగ్స్. ధన్యవాదాలు. మత్స్యేంద్ర గారు వచ్చారా? లేదు సార్, రాలేదండి ఆయన. సుబ్బారావు గారు రాలేదా? ఆయన కూడా రాలేదు. ఓకే. Shall I say, share something? Then ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు క్వశ్చనర్తో జరిగినటువంటి కృష్ణమూర్తి ఆన్సర్స్ చాలా చాలా అద్భుతంగా ఉంటాయి. డైలాగ్స్ కానివ్వండి, క్వశ్చన్ ఆన్సర్స్ కానివ్వండి, ఏదైనా సరే. అందులో ఈ ఛాలెంజ్ ఆఫ్ చేంజ్ అనే పుస్తకంలో మనకి ఈరోజు వచ్చిన టాపిక్ మెడిటేషన్ అండ్ ఎనర్జీ. దీని గురించి ప్రశ్నికుడు చాలా ప్రశ్నలు వేసి ఉన్నారు. అయితే ఆ ప్రశ్నలన్నిటికీ ఇచ్చిన సమాధానంలో మనకి ధ్యానం అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, తర్వాత రికగ్నిషన్ అనేది అవసరమా, అవసరం లేదా, ఎక్కడ రికగ్నిషన్ అవసరం, ఎక్కడ అవసరం లేదు ఆ విషయంలోని, తర్వాత థాట్ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ కాదా ఆ విషయంలోని, తర్వాత అక్యుములేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ఎప్పుడు సాధ్యమవుతుంది, తర్వాత కాన్ఫ్లిక్ట్ అనేది వేస్ట్ ఆఫ్ ఎనర్జీ కూడా కదా. సో లైక్ దట్ అనేక విషయాలు అడిగారు అన్నమాట. అందులో ఈ అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డే మెయిన్గా ఈ సంఘర్షణ అంతటికీ కారణం కదా. అందుకని ఈ రెండింటి మధ్య వేర్పాటు ధోరణి లేకుండా యూనియన్ అనేది సాధ్యమవుతుందా అనేటువంటి విషయం. తర్వాత డిస్టార్షన్ అనేది ఐ వల్ల కలుగుతుంది కదా. సో అందువల్ల ఐ అనేది వితౌట్ డిస్టార్షన్ అనేది ఫంక్షన్ చేయటం లేదు. అంచేత అది లేనప్పుడు అసలు మెడిటేషన్ అనేది సాధ్యం కాదా. అదే కదా మెడిటేషను అంటే. కృష్ణమూర్తి గారు దానికి వివరణ ఇచ్చారు. సో అలాగే అబ్జర్వేషన్, సెల్ఫ్ డిసిప్లిన్. ఈ అబ్జర్వేషన్లో సెల్ఫ్ డిసిప్లిన్ అనే విషయం వచ్చింది. దాన్ని లెర్నింగ్ అనే విషయంతో మార్చారు కృష్ణమూర్తి గారు. అలాగే టెక్నాలజికల్ ఫీల్డ్ గురించి లెర్నింగ్ ఏంటి, తర్వాత లెర్నింగ్ అనేది అక్యుములేషన్ లేకుండా ఉండే లెర్నింగ్ ఏంటి, అక్యుములేషన్తో ఉండే లెర్నింగ్ ఏంటి, దేని స్థానం దేనికి జీవితంలో ఉంది, ఎక్కడ ఆ స్థానం ఇవ్వాలి, ఎక్కడ ఆ స్థానం ఇవ్వకూడదు, ఏ స్థానంలో ఎక్కడ ఉండాలి అనే విషయం. అలాగా మెడిటేషన్ అనేటువంటిది లెర్నింగ్ అనేటువంటి దాంట్లో ఒక మూమెంటు అంటూ చెప్తూ, లెర్నింగ్ ఇందాక చెప్పినట్టు రామకృష్ణ గారు యాక్షన్, మెడిటేషన్ ఇవన్నిటినీ కూడా అది అబ్జర్వర్ అండ్ అబ్జర్వ్డ్ అనేటువంటిది డిజార్మనీ కలుగు చేస్తుంది కనుక ఆ డిజార్మనీ, ఆ బ్రేక్ అనేది ఆ నేను నుంచే వచ్చింది కదా. ఇలాంటి విషయాలు చెప్తూ టోటల్ ఫ్రీడమ్ అనేది లెర్నింగ్ నుంచి వస్తున్నటువంటి ఒక విషయము అని చెప్పారనమాట. అంచేత ఇక్కడ ప్రధానంగా చూడవలసింది ఏంటంటే ఆయన ఇచ్చిన కొన్ని పాయింట్స్లో ఈ ప్రశ్నలన్నిటికీ చాలా ఒక సమీకరించి మనం మాట్లాడినట్టయితే ఈ ప్రశ్నలన్నిటికీ ఒక సమగ్రమైన జవాబుని మనం తీసుకోవచ్చు కృష్ణమూర్తి గారు ఇచ్చినటువంటి ఆన్సర్లోంచి. ఏంటంటే ప్రశ్నలు అనేకము, కానీ అందులో ప్రతి దాంట్లోని అక్కడ ఉండే సత్యాన్ని చూపించడం అనేటువంటిది మూలమైన విషయము.
అంచేత ఆ ప్రశ్నలోనే దాని నుంచి ఆయన ఆ సత్యాన్ని రాబట్టి ఆ సత్యాన్ని మళ్ళీ ఆ ప్రశ్నికుడికి అర్థమైన రీతిలో చెప్పగలగటం కృష్ణమూర్తి గారు తాలూకా టీచింగ్లో తర్వాత ఆయనలో ఉండేటువంటి ఒక ప్రత్యేకత, అది మనం గమనించాలన్నమాట. సో ఇక్కడ ఎనర్జీ అనేది మనం డైలీ లైఫ్లో వాడుతూనే ఉన్నాం. ప్రతిదానికి ఎనర్జీ అవసరం. అయితే ఎసెన్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ మెడిటేషన్ అనేటువంటి దాంట్లో మనం లోతుగా వెళ్తే ఎనర్జీ ఏంటి, మెడిటేషన్ ఏంటి అని తీసుకుంటే అసలు ఎమోషనల్ యాక్టివిటీ వల్ల కానీ అది పర్సూట్ అంటే మనం కోపం, భయం, అసూయ, ద్వేషం ఇలాంటి ఒక ఎమోషనల్ యాక్టివిటీ, తర్వాత అనవసరమైన గందరగోళానికి సంబంధించిన థాట్స్ ఒకటి, మళ్ళీ సంఘర్షణ ఒకటి, మళ్ళీ ఒక సెంటిమెంట్స్తో కూడుకున్న ఆలోచన విధానం ఒకటి. ఇవన్నీ మనస్సులో పోతున్న విషయాలు అన్నమాట. నిరంతరం మన మనస్సుల్లో పోతున్న విషయాలు. ఇది ఎప్పుడైతే గమనించుతున్నామో అవి లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఎప్పుడైతే కలుగుతుందో దాన్ని గమనించడం వల్ల, ఎందుకంటే దీనివల్ల శక్తి చెదిరిపోతుంది. ఇక్కడ నేను కాదు అనేటువంటి నేనున్నాను, వారున్నారు, నేను కానిది, ఇది చూచేవాడు, చూడబడేది, ఆలోచించేవాడు, వీటి వల్ల వేస్ట్ అవుతూ ఉంది. అయితే ఈ విధంగా ఇవన్నీ కూడా మనం పేర్కొన్న విషయాలన్నీ కూడా వృధా కాకపోతే అక్కడ ఉండేటువంటి ఎనర్జీని మనం ఎరుక అనొచ్చు. అయితే ఈ అటెంటివ్ అబ్జర్వేషన్ అని కృష్ణమూర్తి గారు ఒక పదం వాడతారు. అటెంటివ్ అవేర్నెస్, అటెంటివ్ అబ్జర్వేషన్ అంటే అక్కడ we observe so many things and sometimes we see attentively what is it or what is not, and ఆ అటెంటివ్ అబ్జర్వేషన్లో కీలకమైనది ఏంటి అంటే there is no center from which one attends. అంటే ఒక కేంద్రం అంటూ లేదన్నమాట. నేను అనే కేంద్రము లేకుండా అటెన్షన్ అనేది జరిగినప్పుడు అటువంటి అటెన్షన్ గత జ్ఞాన ఆలోచనలు ఏవి లేకుండా, ఆ కలుషితం లేకుండా ఉన్నది ఉన్నట్లు చూడగలదు. ఆ చూడటంలోనే ఒక ఎనర్జీ అనేది పూర్తి స్థాయిలో ఒక మనిషిలో కదులుతూ ఉంటుందన్నమాట. సో అందువల్ల ఇక్కడ ఇంకో పాయింట్లో ఈ ఎనర్జీని ఇలా వివరించారు. అయితే ఎనర్జీ డెసిపేషన్ అనేది ఆగిపోవడం అనేది చూచేవాడు, చూడబడేది అనే విషయము, థింకర్ అండ్ థాట్ అనే విషయము, తర్వాత మెడిటేటర్ అనే విషయము, నేను ఈగో అనే విషయము, ఆ కేంద్రం అన్న విషయము ఆగినప్పుడు జరిగేటువంటి ఒక అబ్జర్వేషన్లోనే ఎనర్జీ ఉంది. దిస్ ఎనర్జీ ఈజ్ నాట్ different from meditation, and this essence of energy అంటే పూర్తిగా అటువంటి ఎనర్జీ యొక్క సారమే ధ్యానం. అంటే అటువంటి ఎనర్జీ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ నాట్ స్టేబుల్, ఇట్ ఈస్ నాట్ ఎ డెడ్ థింగ్ లైక్ ఎ పిల్లర్. అయితే అదేమవుతుందంటే ఇట్ ఈస్ ఆల్వేస్ మూవింగ్ అండ్ ఎక్స్ప్లోడింగ్, and it is seeing something very, very clearly and moving from moment to moment,
and there is a crystal clear clarity in that energy. So that energy is that energy ఆ ఎసెన్స్ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ ఎక్కడైతే కదులుతూ ఉంటుందో అది మెడిటేషన్. అందుకే మెడిటేషన్ ఈజ్ నాట్ ఎ స్టేట్, అది ఒక స్థితి కాదు. అంటే ధ్యానం అంటే ఒక సమాధి, లేకపోతే ధ్యానం అంటే ఒక ఇది, ధ్యానం అంటే ఒక అది అని థాట్లెస్ స్టేటు ఇలాగా అనుకోవడానికి లేదన్నమాట. ఒక స్థితిగా నిర్ణయించి దాన్ని ఫిక్స్డ్గా ఇది ధ్యాన స్థితి అని అనుకోవడానికి లేదు అని చెప్తారు కృష్ణజీ. ఎందుకంటే నిజంగా ధ్యానం జరిగినప్పుడు, ధ్యానం అంటే కేవలం ఒక పావు గంట, అరగంట, గంట మనము కళ్ళు ముక్కు మూసుకొని ఉండడము, లేకపోతే అవేర్నెస్లో ఉండడము, లేకపోతే ఇంకో దాంట్లో ఉండడము కాదు. కానీ ధ్యానం అంటే అక్కడ ఒక ఎనర్జీ యొక్క మూవ్మెంట్ అన్నమాట. దాట్ ఎనర్జీ ఈజ్ అవేర్నెస్, కంప్లీట్ అవేర్నెస్, టోటల్ అవేర్నెస్ అండ్ అటెంటివ్ అవేర్నెస్. Not only you are that aware of something, not that, but it is attentive awareness. So అటువంటి అవేర్నెస్లో that you can see the movement of energy. ఆ కదలిక తెలుస్తుంది అన్నమాట, ఎనర్జీ యొక్క మూవ్మెంట్. సో ఆ మూమెంట్ ఎప్పుడు తెలుస్తుంది? when you are walking, it is there. when you are talking, it is there. when you are listening somebody, it is there. when you are seeing your wife, it is there. Intimate or unintimate relationships. So every time and every incident of life, there is meditation if there is energy. So for that, if energy is not there, energy means that I-lessness, నేను లేనిది, గత జ్ఞానం ఆపరేట్ అవ్వనటువంటి ఆ స్థితి ఉండేటప్పుడు, from moment to moment you are in meditation. You cannot separate that energy from meditation, and meditation cannot be separated from the energy. They are together, they are there. అక్కడ ఉందన్నమాట. అందుకని ఎనర్జీ మీద ఎందుకు ముఖ్యంగా అంత ఎసెన్స్ అని చెప్పారు అని అంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే యు ఆర్ వేస్టింగ్ ది ఎనర్జీ త్రూ ద ఐ, ద అబ్జర్వర్ అండ్ ద అబ్జర్వర్, ద థింకర్ అండ్ ద థాట్ అండ్ ద డివిజన్. సో ఎప్పుడైతే ఆ డివిజన్ అనేది అంతానికి వచ్చిందో, దెన్ దెర్ ఈస్ అన్ ఎనర్జీ. సో ఈ ఎనర్జీ అనేటువంటిది డిసిపేట్ అవ్వకుండా టోటల్గా కాంక్రీట్గా ఉందన్నమాట. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మూవ్మెంట్, అండ్ దట్ మూవ్మెంట్ ఇస్ మెడిటేషన్. అండ్ ఇట్స్ నాట్ ఎ స్టేట్, ఇట్ ఈస్ గోస్ ఆన్ అండ్ గోస్ ఆన్ ఫ్రమ్ మూమెంట్ టు మూమెంట్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మెడిటేషన్ విచ్ కృష్ణమూర్తి డిస్క్రైబ్స్. If you go into it, we can also see that reality. Okay, then he goes into వారు ఇంకో దాంట్లోకి చెప్తారు. ఏంటిది? మెయిన్గా అబ్జర్వేషన్లో జరిగేది ఏంటి అని. అబ్జర్వేషన్లో జరిగేది వెంటనే ఒక విషయాన్ని గుర్తించడం. అయితే ఇది కూడా కీలకమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు నా భార్యను నేను గుర్తించకూడదా, లేదా పిల్లల్ని గుర్తించకూడదా, బంధువుల్ని గుర్తించకూడదా, లేకపోతే ఇది నా వస్తువు అని గుర్తించుకోకూడదా అంటే అది గుర్తించడం అవసరమే. అయితే అక్కడి నుంచి ఏమవుతుందంటే నా భార్య గురించి నాకున్న అభిప్రాయాలు, లేకపోతే ఆ మరొకరి గురించి ఉండే అభిప్రాయాలు ఇంకా దానితో కొట్టుకుపోవడం, దాంతో చర్య చేయడం జరుగుతుంది. ఒకసారి నేను ఒక ఫ్రెండ్ కలిసి నడుస్తుండగా ఆయన ప్రశ్న వేశారు. ఒక టెంపుల్ దారిలో కనబడింది. ఏమండి, ఈ టెంపుల్ని ఇప్పుడు ప్రతిదాన్ని పేరు లేకుండా కృష్ణమూర్తి గారు చూడమన్నారు. అయితే చూడగానే ఇది టెంపుల్ అనేటువంటి ఒక పేరు వస్తుంది, ఒక రికగ్నిషన్ వస్తుంది కదా, దీనివల్ల ఏంటి ప్రమాదం అని అడిగారు అనమాట.
యాక్చువల్గా ఇది 3-4 years క్రితం జరిగింది. అడిగితే ఏం చెప్పానంటే అప్పుడు టెంపుల్ అనే గుర్తింపు అంటే రికగ్నిషను పేరు రావచ్చండి. కానీ టెంపుల్ గురించి మీలో అందులో ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడు ఈ వరాలు ఇస్తాడు, ముక్తినిస్తాడు, లేకపోతే వినాయకుడు ఉన్నాడు, నాకు ఏ రకమైన ఆటంకాలు లేకుండా నాకు అన్నిట్లో శుభాన్ని చేకూరుస్తాడు, అంచేత నిర్విఘ్నాల్ని కలిగిస్తాడు ప్రతి కార్యంలో అని, లేకపోతే ఈ ఫేమస్ టెంపుల్ అనేది పలానా టెంపుల్ అని, ఇంకా దాని గురించి ఏవో భక్తులు ఎలా పోతారు, ఏం చేస్తారు అని అవన్నీ థాట్స్ వస్తాయి చూసారా, అవి కనెక్ట్ కాకూడదు. టెంపుల్ అంటే ఇప్పుడు ఏం తప్పు లేదు అది, కానీ ఇవన్నీ వెనకాదలు కనెక్ట్ అయితే ఏమవుతుంది, అప్పుడు సెల్ఫ్ ఏమో దాని కండిషనింగ్స్ అన్నిటిలోకి వెళ్ళిపోతుంది. అంచేత టెంపుల్ అనే ఒక గుర్తింపు వచ్చినప్పుడు అది చూసేటప్పుడు ఏ ప్రమాదం లేదలగో, భార్యను చూసినప్పుడు కూడా ఏ ప్రమాదం లేదు, ఇది నా భార్య అని గుర్తించకపోతే చాలా ప్రమాదం కదా. సో ఇరుగు పొరుగు అమ్మాయిని చూసి ఇది పొరుగు అమ్మాయిని గుర్తించకపోతే ప్రమాదం. సో ఆ గుర్తింపు ఏ రకంగా కూడా ఒక ప్రమాదాన్ని తెచ్చిపెట్టదు. అయితే ఇక్కడ వెంటనే నా భార్య గురించి అనేక రకాల నాకు ఉన్న అభిప్రాయాలు, నాకున్న అనుభవాలు, వీటన్నిటితో కలిపి నా భార్యను చూసినప్పుడు అప్పుడు ప్రమాదం. సో దీనికి దానికి మధ్య ఒక లిప్త కాలం ఉంది కనెక్షన్కి. ఆ కనెక్షన్లో ఎరుక కావాలి, అర్థమవుతుందండి. సో ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అది చాలా సటిల్ అనమాట. ఇమ్మీడియట్లీ ఇట్ కనెక్ట్స్ టు ది పాస్ట్ నాలెడ్జ్. సో ఈ పాస్ట్ నాలెడ్జ్ కనెక్ట్ అయినప్పుడు దేర్ మస్ట్ బి అటెంటివ్ అవేర్నెస్. అక్కడ అబ్జర్వర్ వచ్చాడు. సో హీ కండెమ్స్, హీ జడ్జెస్, హీ అనలైజెస్, ఇలాగ రకరకాల విమర్శలన్నీ వచ్చేసడం వల్ల ఏమవుతుందంటే సంఘర్షణ వస్తుందన్నమాట. సో అది కీలకమైన ఒక విషయం. తర్వాత ధ్యానం కన్నా ముఖ్యమైనది లెర్నింగ్ అని ఎందుకు చెప్తున్నారు కృష్ణమూర్తి? ఎందుకంటే లెర్నింగ్ వల్ల ఏమొస్తుంది? సపోజ్ ఐ లెర్న్ అబౌట్ మై సెల్ఫ్, దట్ ఈస్ సెల్ఫ్ నోయింగ్, సెల్ఫ్ లెర్నింగ్. సో వాట్ ఈజ్ ది సెల్ఫ్? ది కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే నేను అనేటువంటి దాంట్లో ఇమిడి ఉన్నటువంటి అన్ని రకాల విషయాలు, కోపం, తాపం, భయం, అసూయ, ద్వేషం ఏవైతే ఉన్నాయో అన్నీని, ఇవన్నీ కూడా దాంట్లో ఉండే పదార్థం నేను యొక్క దాంట్లో. సో ఎప్పటికప్పుడు జీవితంలో ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటుంది, ఏదో ఒక ఇమోషన్ అనేది వస్తూనే ఉండొచ్చును, ఎందుకంటే అనేక సందర్భాలలో. సో అది దాని నుంచి మనము కానీ నేనుతో కాకుండా నేను లేకుండా చూడగలిగితే, అంటే అక్కడ జడ్జిమెంట్ లేకుండా, ఒప్పు తప్పు అనకుండా, ఏ చాయిస్ లేకుండా దాన్ని చూడగలిగినప్పుడు అది తన తాలూకా విషయాన్ని రివీల్ చేస్తుంది. సో అప్పుడు దాని నుంచి మనము దెర్ ఇస్ ఎ లెర్నింగ్ అబౌట్ యాంగర్, నాట్ మై యాంగర్ బట్ యాంగర్. తర్వాత జెలసీ, నాట్ మై జెలసీ బట్ జెలసీ, ద నేచర్ అండ్ ద స్ట్రక్చర్ ఆఫ్ జెలసీ. అండ్ ద గ్రీడ్, అండ్ నాట్ మై గ్రీడ్ బట్ దట్ గ్రీడీనెస్, వాట్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. సో ఇదంతా కూడా రివీల్ అవడం మొదలు పెడుతుంది అనమాట. సో ఆ లెర్నింగ్లో ఏమవుతుందంటే దట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్షన్ విచ్ ఇస్ నాట్ రియాక్షన్. ఎందుకంటే ఇదివరకు మైండ్ తన గత జ్ఞానంతో కోపానికి కోపం, అవమానానికి అవమానం, పగ, ద్వేషం, ఈర్ష్య ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతున్నాయి కదా. సో అలా కాకుండా ఇక్కడ ఈ లెర్నింగ్లో ఏమవుతుంది, ఈ విధంగా నేను లేకుండా ఉండేటువంటి ఒక అటెంటివ్ అవేర్నెస్లో ఉండేటువంటి లెర్నింగ్ వల్ల ఏమవుతుంది, దెర్ ఈజ్ యాక్షన్ బట్ నాట్ రియాక్షన్. దిస్ యాక్షన్ ఈజ్ న్యూ. ఈ చర్య కొత్తది. అది ఏంటి అంటే ఆ సమయంలో దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం వల్ల ఒక కొత్త చర్య పుడుతుంది. యు డు నాట్ రియాక్ట్ లైక్ ది ఓల్డ్ సో అండ్ సో, ఓల్డ్ ఐ, అలాగ దాంతో కలిపి మీరు యాక్ట్ చేయరు.
because the I is not there. Something is there which is intelligence. It is not mine or yours. It is intelligence. That intelligence acts anamata. So that intelligence is nothing but love, compassion. It acts. So tarvata, when it acts and the learning is there, the action is there, and when that action is there conflict. కాన్ఫ్లిక్ట్ ఏం లేదు ఆ యాక్షన్లో. సో దెర్ ఇస్ మెడిటేషన్. సో మెడిటేషన్ includes learning and action, and learning includes action and meditation, and action includes learning and meditation. So both three, all these three go together. ఓకే. సో దీనికి అంతటికి ఎక్కడ ఏంటి ఉండాలి? ఫ్రీడమ్ మస్ట్ బి దేర్. ఇది ఆయన చెప్పింది. ఫ్రీడమ్ దేని నుంచి? ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది ఐ, ఫ్రీడమ్ ఫ్రమ్ ద కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. సో దీని నుంచి ఫ్రీడమ్ అనేది రావాలి. వచ్చినప్పుడే యూ క్యాన్ లెర్న్ అబౌట్ యువర్ సెల్ఫ్. నా గురించి నేను, మీ గురించి మీరు తెలుసుకోవడానికి వీలుంది. అందువల్ల మెడిటేషన్ అనేటువంటిది ఇది ఏంటి అంటే అది ఒక పవిత్రమైన విషయం అని చెప్తారు కృష్ణమూర్తి. నేర్వడము పవిత్రమైనదే, చర్య యాక్షను పవిత్రమైనదే, మెడిటేషన్ లేక ధ్యానము పవిత్రమైనదే అయిపోతుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ పవిత్రత అనేది ఆ మనిషి ప్రతి చర్యలో, ప్రతి మాటలో, తర్వాత ఆయన నేర్చుకున్న దాంట్లో, ఆ ధ్యానం అనేటువంటి విషయంలో, ప్రతి దాంట్లో, ఆయన యొక్క నడవడికలో అన్నిట్లోని ప్రత్యక్షమవుతుంది. సో పవిత్రతే ఒక రూపుదిద్దుకుంటుందన్నమాట మొత్తం. అంచేత ఆ సౌందర్యం అనేది దాంట్లోనే ఉంటుంది, కానీ అది బయట ఉండదు అని చెప్తారు. ఎందుకంటే ఆ పవిత్రమైనది ఎక్కడో టెంపుల్లో ఒక విగ్రహంలో లేదు, ఆ పవిత్రమైనది ఒక ప్రదేశంలో లేదు, ఒక పుణ్యతీర్థంలో లేదు. ఆ ప్రదేశం ఏదో ఆ పవిత్రత అనేది ఎవరో ఒక గొప్ప వ్యక్తిలోని ప్రత్యేకంగా లేదు, ప్రత్యేకంగా లేకపోలేదు. సో పవిత్రత అనేది ఎక్కడుంది? ఆ సౌందర్యం ఎక్కడుంది? అది నిజంగా పవిత్రమైనది అయిన ఒక ఈ చర్యలోని, తర్వాత నేర్వటంలోని, ధ్యానంలోని ఉన్న స్థితిలోనే ఉంది. కానీ దీని అవతల ఎక్కడ ఉంది? దీని అవతల ఎక్కడా లేదు. కాబట్టి ఇది కనుక్కున్నప్పుడు ఆ పవిత్రత యొక్క ఒక స్థితిలో ఆ మనిషి జీవించగలుగుతాడు అనమాట. ఇది చాలా చాలా ముఖ్యము. అందువల్ల మొత్తం ఇదంతా సమగ్రంగా చూస్తే దీని గురించి మెడిటేషన్ అనేది ఒక ప్రత్యేకమైనది కాదు, విడిగా నేను నుంచి లేదు. నేను మెడిటేటర్ అనేది అంతమైనప్పుడే మెడిటేషన్ అనేది ఉంది. కాబట్టి ముందుగా తెలుసుకోవాల్సింది మెడిటేటర్ని, ద థింకర్ని. సో అది అబ్జర్వ్ చేయవలసింది నిత్య జీవితంలో, మనం చేసే ప్రయాణంలో, బాంధవ్యాలలో చూడాలి 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 అని చర్విత చరణంగా చెప్తూనే ఉన్నారు కృష్ణమూర్తి గారు. నమస్తే. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? బికాస్ ఇట్ ఈస్ ది టైమ్ టు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఎవరైనా మాట్లాడవచ్చు. సార్ చిన్న కామెంట్ సార్. చెప్పండి సార్. ఈ చాప్టర్లో నాకు తమాషా అనిపించింది ఏంటంటే ఆయన a quality of energy which may be called awareness అన్నారు. రామకృష్ణ గారు కూడా టచ్ చేశారు దీన్ని. అది ఎర్ర రామకృష్ణ గారు టచ్ చేశారు. అది when this wastage is no longer taking place, there is a quality of energy which can be called an awareness. ఇది చాలా అద్భుతమైనటువంటి రిమార్క్ ఏమనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎనర్జీ ఎక్కడ, అవేర్నెస్ ఎక్కడ,
ఈ రెంటికి ఐడెంటిటీ ఏమిటి అంటే మనం కూడా కొంత మటుకు అనుభవించగలిగింది అనిపిస్తుంది. ఏంటంటే మీ మైండ్ క్వైట్గా ఉంటే మీరు ఏ చెట్టును చూసినా అది ఒక రకం ఫ్రెష్గా కనబడుతుంది. అందువల్ల ఈ క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ may result in awareness, a keener awareness of things. ఈ రెంటికి ఉన్నటువంటి సన్నిహితత్వం నాకు అద్భుతంగా కనిపించిందండి. థ్యాంక్ యూ. తప్పకుండా, ఎందుకంటే ఆ రెండు సమన్వయించబడతాయి, విడదీయడానికి వీలు లేదు ఆ రెండింటిని. ఎందుకంటే నేను లేని చోట ఏముంది, అక్కడ కంప్లీట్ ఎనర్జీ ఉంది. ఆ కంప్లీట్ ఎనర్జీలో ఏముంది, ఎనర్జీ ఈజ్ నాట్ ఎ స్టాటిక్ థింగ్, ఇట్ ఈస్ ఎ టోటల్ అవేర్నెస్ విచ్ ఈస్ మూవింగ్ అండ్ సీయింగ్ అండ్ లెర్నింగ్ అండ్ గోయింగ్ అండ్ యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ దట్స్ యాక్షన్ ఇన్ ఫ్రీడమ్. సో అందుకని తప్పకుండా కృష్ణమూర్తి గారు ఈ పదాన్ని కొత్తగా తీసుకొచ్చి పెట్టడంలో ఒక గొప్ప కీలకమైన విషయం ఉంది. అది కరెక్టే. నేను ప్రశ్నలు ఉన్నాయా సార్? హలో సార్, నమస్తే సార్. నమస్తే. నేను సార్ ప్రియాంక గారు చెప్పండి సార్. ఒక డౌట్ ఉంది, అడుగుతున్నాను సార్. చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు మామూలుగా కృష్ణమూర్తి గారు ఏదైనా పూర్తిగా చూస్తే అక్కడ థాట్ లేదు, ఇంకా పూర్తిగా వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు అక్కడ థాట్ లేదని అన్నారు. అది నిజమే కదా సార్? మళ్ళీ ఇప్పుడు ఏంటంటే నా డౌట్, నేను ఏమైనా ఒక హర్రర్ వీడియో చూస్తున్నాను అనుకోండి సార్, అక్కడ పూర్తిగా చూస్తున్నాను. అప్పుడు చూస్తున్నప్పుడు ఇంకా అక్కడితో అది అయిపోద్ది, మళ్ళీ మళ్ళీ మనకి అది గుర్తుకు రాదు ఏదైనా పూర్తి అటెన్షన్ లో ఉంటే అన్నారు. నేను పూర్తిగా చూస్తున్నాను, అప్పుడు ఏం భయపడలేదు, చూస్తున్నాను. దాని తర్వాత నాకు గుర్తుకొచ్చినప్పుడు అవి భయం వేస్తున్నాయి సార్. అదేంటి, అక్కడితో యాక్షన్ కంప్లీట్ అయిపోవాలి కదా సార్? అంటే ఇక్కడ లోతుగా మీరు వెళ్ళాలమ్మా. పూర్తిగా చూడడం అంటే ఏమనుకుంటున్నారు మీరు? అక్కడ పూర్తిగా అటెన్షన్స్ ఆల్ సెన్సెస్ పెట్టి చూస్తున్నాను సార్ నేను. అప్పుడు చూస్తున్నప్పుడు నాకు భయం వేయట్లేదు, కానీ దాని తర్వాత నాకు గుర్తుకొస్తుంటే భయం వేస్తుంది. అంటే పూర్తిగా మీరు చూస్తుంటే ఆ మెమరీ ఏమో క్యారీ ఓవర్ అవ్వదు సార్. అదే అది క్యారీ ఓవర్ అవ్వదు. మరొక క్షణానికి లేకపోతే రాత్రికి ఆ ఉదయానికి క్యారీ ఓవర్ అవ్వదు. ఇట్ ఎండ్స్ దేర్. సో పూర్తిగా చూడడం అంటే ఏంటంటే, సో మీరు మీ తాలూకా సర్వమైన శక్తులని, అంటే ఇఫ్ యు నో హౌ టు అటెండ్ completely with all your nervous mind, heart, brain and everything totally put together, అలాగ మీరు చూసినప్పుడు మీకు అది ఆ విధంగా జరుగుతుంది. అయితే మనమేమనుకుంటామంటే, నేను చాలా శ్రద్ధగా, చాలా అటెంటివ్గా, చాలా జాగ్రత్తగా చూస్తున్నాను కదా అంటే ఏంటవుతుంది, మనకు తెలియకుండానే దాంట్లోని ఇన్వాల్వ్ అయిపోతున్నాం. అంటే దాంతో ఐడెంటిఫై అయిపోతున్నాం, దాంతో కొట్టుకుపోతున్నాం. సో అదేమంటే అంత ఇన్వాల్వ్ అయ్యి దాంతో అంత మనం రసించి ఆ లోపలికి వెళ్ళిపోయి మనల్ని మనం మర్చిపోయినంతగా ప్రతిదీ పట్టించుకోకుండా చూడడం అనేది జరుగుతుంది కనుక అది పూర్తిగా చూస్తున్నామని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటైంది, ఐ అనేది దాంట్లో ఒక రకంగా ఏంటంటే రసించడం మొదలుపెట్టింది ఆ ఈవెంట్స్ని. దాన్ని లోపల మనకు తెలియకుండా వివరించడం, వర్ణించడం జరుగుతుంది. సో అలా కాకుండా పూర్తి అటెన్షన్లో చూసినప్పుడు ఏంటవుతుందంటే, మీకు అక్కడ చూడటం అనే ప్రక్రియ మాత్రమే ఉంటుంది, కానీ దాని గురించి ఎటువంటి భావజాలము లోపలికి రాదు. చూస్తారు అంతే, ఆ తర్వాత చూడడం ఆగిపోద్ది అంతే. అంతేగాని దాని గురించి మళ్ళీ తలంపులు, దాన్ని ఆలోచించటం ఉండదు. ఎందుకంటే అక్కడ
ఎక్కడైతే పార్షియల్ సీయింగ్ ఉంటుందో, అంటే అంటే పాక్షికంగా చూడడం అనేది ఏంటి అంటే అక్కడ మైండ్ ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు పాక్షికంగా చూడడం జరుగుతుంది. మైండ్ ఇన్వాల్వ్ కాకపోతే, థాట్ ఇన్వాల్వ్ కాకపోతే, కేవలం చూడటమే ఉంటే అక్కడ టోటల్ సీయింగ్ అనమాట. ఆ సీయింగ్ లో రికార్డింగ్ ఉండదు, మైండ్ లో రికార్డింగ్ ఉండదు అనమాట. రికార్డింగ్ జరిగితేనే రీప్రొడ్యూస్ అవుద్ది. ఇప్పుడు టేప్ రికార్డర్లో ఉన్నారు, అది టేప్ రికార్డర్ రికార్డ్ చేస్తే కదా మీరు రీప్రొడ్యూస్ చేసి వినగలరు. టేప్ రికార్డులో రికార్డ్ అవ్వకపోతే ఏంటి వింటారు మీరు? అలాగే బ్రెయిన్కి రికార్డింగ్ ఫంక్షన్ అని ఒకటి ఉంది. అది ఎప్పుడు అవుతుందంటే టోటల్ అటెన్షన్లో అవుతుంది. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ టోటల్ అటెన్షన్. కష్టపడండి, యూ విల్ గెట్ ఇట్. అన్ని విషయాల్లో ఉంటుంది సార్. ఈ హర్రర్ వీడియోస్ చూస్తున్నప్పుడు అక్కడే నాకు కొంచెం అంటే దెర్ ఇస్ సమ్ ఇంక్లినేషన్ విత్ ది ఐ, అంటే నేనుతో ఒక ఏదో ఉంది కనెక్షన్, అది మీకు మీరే అబ్జర్వ్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇంకో డౌట్ అడిగొచ్చా సార్? అడగండి. సార్ మర్చిపోయాను సార్, మళ్ళీ అడుగుతాను సార్. ఓకే కదండి. సో మీరు స్పీకర్స్ ఎవరినైనా అడగొచ్చు కూడా. ధనలక్ష్మి గారు. సార్ ఇక్కడ లెర్నింగ్ అండ్ యాక్షన్, మెడిటేషన్ హార్మోనియస్ గా అన్నారు కదా, అసలు ఆ యాక్షన్ ఏంటి సార్? నాకు యాక్షన్ అనేది, యాక్షన్ అంటే ఒక నూతనమైన చర్య విచ్ ది మైండ్ డు నాట్ నో ఎట్ ఆల్. మైండ్ నోస్ ద రియాక్షన్. అంటే గత జ్ఞానానికి సంబంధించిన ఒక వరవడిలో అదేం చేస్తుంది, వెంటనే దానికి మీరు నన్ను నిందిస్తే నేను మీకు నిందించాలనిపిస్తూ ఆ రకమైన రియాక్షన్ వస్తుంది. మీరు గౌరవిస్తే నేను గౌరవించాలి అని ఒక రియాక్షన్ వస్తుంది. అలాగా ఒక రియాక్షన్ మీద ఆధారపడే మన బ్రెయిన్స్ వర్క్ చేస్తూ ఉంటాయి, మైండ్ వర్క్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ న్యాచురల్ టు ది మైండ్. బట్ ఇక్కడ యాక్షన్ ఈస్ ఎంటైర్లీ న్యూ అండ్ ద మైండ్ డు నాట్ నో అబౌట్ ఇట్. ఎందుకంటే లెర్నింగ్ అనేది సెల్ఫ్ నోయింగ్ అనమాట. సెల్ఫ్ నోయింగ్ అనేది ఎప్పుడైతే అలా జరుగుతూ ఉంటుందో దేర్ ఈజ్ ఎంప్టీయింగ్ ఆఫ్ కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది, ఒక సైలెన్స్ వస్తుంది. ఆ సైలెన్స్, ఆ స్పేస్ క్రియేట్ అయినప్పుడు ఎక్కువ పనిచేసేది ఇంటెలిజెన్స్ అక్కడ. నాట్ ది పాస్ట్, నాట్ ది ఫ్యూచర్, నాట్ ఆల్ దీస్ థింగ్స్ ఆఫ్ ది సెల్ఫ్. అక్కడ కాలం కాదన్నమాట పనిచేసేది. ద టైమ్ as past and future as mind detected, అది కాదు. సో ఇట్ ఈస్ a timeless state which is prajna or intelligence. So dadi, it has it moves with love and compassion. The moves with love and compassion, and it is not your intelligence, not my intelligence, but anybody's intelligence, but it is intelligence. అంటే అక్కడ ఇంపర్సనల్ అది. సో కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, అక్కడ ఒక కొత్త చర్య చేస్తుంది. ఆ చర్య ఇప్పుడు ఒకరి కోపం వచ్చింది, నేను మా మిస్సెస్తో ఏదో మాట్లాడుతుంటే ఆవిడ కోపం వచ్చింది. కోపం వచ్చి తీవ్రంగా అసలు నేనేది దాంట్లో ఏ రకంగా కూడా నేను చర్య చేయలేదు, ఏ రకంగా కూడా నేను ఏ తప్పు చేయలేదు అంటుంది. నాలో ఉండే నేను అంటున్నాను అనమాట. కానీ ఎందుకు ఆమె అలాగంటుంది అని కొంతసేపు అలాగ అదిం పట్టుకొని తర్వాత నేను తిరగబడతాను. అప్పుడేటది రియాక్షన్. కానీ అలా కాకుండా ఆమె చెప్తున్నప్పుడు కేవలం నాలో వస్తున్న ఇమోషన్స్ కానీ ఏదైనా పుట్టేటప్పుడు అది నేను గమనించేటప్పుడు, నేను అనేది లేకుండా ప్రశాంతంగా చూస్తుండేటప్పుడు నాలోని ఆ ఇంటెలిజెన్స్ ఉంది కదా, అది మాట్లాడడం మొదలు పెడుతుంది, లేదా సైలెన్స్ అవుతుంది, లేదా వింటుంది, ఏదైనా చేస్తుంది. సో వాట్ ఎవర్ యాక్షన్ ఇట్ డిడ్ ఈజ్ ద రైట్ యాక్షన్ అనమాట.
అంచేత ఆ టైంలో రైట్ యాక్షన్ అనమాట. యాక్షన్ అంటే దర్ ఇస్ a right action. That right action borns when the I is not. And this right action uses knowledge, uses thought. That intelligence uses thought, but the thought cannot use the intelligence. అక్కడ ఆ చర్య అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ చర్య, ఈ లెర్నింగ్ రెండు సమాంతరంగా జరుగుతాయి. ఎక్కడ లెర్నింగ్ ఉంటుందో అక్కడ చర్య కూడా దానంతట అదే వస్తుంది. నేర్చుకోవడం, పోగు చేసుకోవడం, తర్వాత చర్య చేయడం అలా కాదు. అది టెక్నాలజికల్ ఫీల్డ్లో కృష్ణమూర్తి గారు చెప్పారు కదా. బట్ ఇక్కడ నేర్చుకోవడం, అది చర్య చేయడం రెండు కలిసే వెళ్తాయి. అదే పార్ట్ ఆఫ్ మెడిటేషన్ కూడా. ఎందుకంటే ఆ మెడిటేషన్లో కాన్ఫ్లిక్ట్ లేదు కదా. ఇప్పుడు ప్రతి చర్యలో కాన్ఫ్లిక్ట్ ఉందమ్మా, కానీ ఈ చర్యలో కాన్ఫ్లిక్ట్ లేదు కదా. సో దట్ నాన్ కాన్ఫ్లిక్ట్ స్టేట్, దట్ సైలెన్స్, దట్ స్పేస్ ఇస్ మెడిటేషన్. సో దిస్ ఈస్ ది హార్మనీ బిట్వీన్ లెర్నింగ్ అండ్ యాక్షన్ అండ్ మెడిటేషన్. సార్ ఇక్కడ మెడిటేషన్ అంటే అందరూ చెప్పినట్టుగా కొన్ని గంటలు మెడిటేషన్ లో కూర్చోవడము అలాంటిది కాదన్నమాట. నో, నాట్ ఎట్ ఆల్, నాట్ ఎట్ ఆల్. కృష్ణమూర్తి గారు చెప్పిన ఆ మెడిటేషన్ వేరు. అవును సార్, అవును సార్. ఆ స్థితి కాదు అది. అది అవును. అంటే ఇన్ అవర్ ఎవరీ మూమెంట్ లో కూడా అయి లేని చర్యతో మెడిటేషన్. మెడిటేషన్ అది ఏంటంటే ఇప్పుడు ఆయన ఏమంటారంటే ద టైమ్లెస్, యూ కెనాట్ గో ఇన్ టు ది టైమ్లెస్, బట్ ఇట్ కమ్స్ ఇన్ టు యూ వెన్ ది ఐ ఈజ్ నాట్ దేర్. అంటే అక్కడ మనం గాడ్ని రీచ్ అవ్వాలనుకుంటాం కదా, యాజ్ పర్ ది ట్రెడిషన్. భగవంతుడిని పొందాలి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి కాదు. కానీ భగవంతుడి దగ్గరికి నువ్వు ఎప్పుడు వెళ్ళలేవు, కానీ భగవంతుడే నీ దగ్గరికి వస్తాడు ఎప్పుడు. ఆ నేను అనేదే నీకు భగవంతుడికి మధ్య సెపరేషన్. అది లేనప్పుడు ఆయన నీతోనే ఉన్నాడు కదా. ఇక్కడ ఏమైందంటే సార్, మెడిటేషన్ అంటే మనము ఎలా అలవాటు పడిపోయినాము అంటే కొన్ని గంటలు కూర్చోవాలి థాట్లే, అలాంటిది చూసి ఈ చెప్పినది చాలా. అవును మేడం, అందుకే ఫాలోయింగ్ లేకపోతే గురువు దగ్గరికి వెళ్ళడం, ఈ అథారిటీ వద్దని చెప్తూ కృష్ణమూర్తి గారు ఏమన్నారు, మీ థాట్స్ తాలూకా అథారిటీ కూడా మీకు వద్దు. ఎందుకంటే ఇది నిజమని నమ్ముతాం కదా, ఆ అథారిటీ మనకి పనిచేస్తుంటది అనమాట. తర్వాత మన పాస్ట్ నాలెడ్జ్ కూడా వద్దు అని చెప్పారు సార్. అవును సార్, అవును మేడం, అవును మేడం. థ్యాంక్ యూ సార్, క్లారిఫైడ్ సార్. అంటే కన్ఫర్మేషన్ సార్, నేను ఫాలో అయినది, అర్థం చేసుకున్నది అవునా కాదా అనేటటువంటి సందేహము నాకు బాగా క్లారిఫై చేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు. చెప్పండి రాజశేఖరం గారు. రాజశేఖరం గారు చెప్పండి. మాట్లాడండి సార్. ప్రియాంక గారు ఒక డౌట్ ని ఎక్స్ప్రెస్ చేశారు. ఫిల్మ్స్, సీరియల్స్ కానీ చూస్తూ ఉన్నప్పుడు ఏమీ అనిపిస్తుంది, భయం లేదు. తర్వాత అది గుర్తుకు వచ్చినప్పుడు నాకు ఒక విధమైన భయం కలుగుతుంది అని అన్నారు. అది కొంతవరకు ఆలోచిస్తే తాను చూస్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు అందులో నిమగ్నమైపోయింది. షీఈస్ జస్ట్ ఎక్స్పీరియన్సింగ్ దట్ అండ్ ఎంజాయింగ్ దట్. ఆ మూమెంట్లో తన ఇంట్రెస్ట్ అందులో ఉంది కాబట్టి, అలాంటి సినిమా అలాంటివి చూడడంలో ఒక ప్యాషన్, ఒక ఇంట్రెస్ట్ తనలో ఉంది కాబట్టి, నిమగ్నమైపోయినప్పుడు దెర్ ఇస్ నో థాట్ ప్రాసెస్, జస్ట్ షీ ఈస్ సీయింగ్ ఇట్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్. ఆ టైంలో అయ్యి థాట్ అనేది లేదు, అందువలన షీ ఈజ్ ఏబుల్ టు ఎంజాయ్. బట్ మనకు తెలిసిన విషయమే, ఏది చూసినా కూడాను మన మైండ్లో అది రికార్డ్ అయి ఉంటుంది. రికార్డు కాదు అనేది ఉండదు, రికార్డ్ అయి ఉంటుంది. కానీ తర్వాత టైంలో అది గుర్తుకు వచ్చినప్పుడు కూడా ఆ థాట్ అయ్యి కాదు, దాని నుంచి వెంటనే డిటాచ్ అయిపోయేది జరగదు సమ్టైమ్స్. అది అప్పుడు గుర్తుకు వస్తుంది. అప్పుడు యు ఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్, బికాజ్ ఇట్ ఈస్ ఓన్లీ అ థాట్.
సో ఆ టైంలో ఒక భయం కలగవచ్చునేమో అనేది దాని డౌట్ కాస్త జెన్యూన్ ఏమో, దాని నుంచి విముక్తి కలగాలంటే ఏమిటనేది అడుగుతున్నాను సార్. అదే అంటే ఇప్పుడు కృష్ణమూర్తి గారు పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రశ్న వేశారు ఏంటంటే టోటల్ సీయింగ్ అనే విషయంలో. సో అది టోటల్ సీయింగ్ అనేది ఎప్పుడు తెలుస్తుంది అని అంటే జనరల్గా ఒక అటెంటివ్ అవేర్నెస్ అనేది తెలిస్తే మనకు తెలుస్తుంది. చూడండి, మీరు చెప్పినట్టుగా ఇన్వాల్వ్ అయిపోయారు అందులోని, అక్కడ లేదు, అక్కడ అంతా అయిపోతుంది. బట్ ఇన్ సబ్ కాన్షియస్ మైండ్ వితౌట్ హెర్ అవేర్నెస్ దేర్ ఈజ్ సమ్ అమ్మో ఏమవుతుందో అని చిన్న థాట్ ఒకటి లర్క్ అవ్వచ్చు. ఈ నెక్స్ట్ సీన్లో ఏం చూడాలో అని ఒక లర్క్ అవ్వచ్చు. అప్పుడు అది కూడా రికార్డ్ అవుతుంది, అది కూడా రికార్డ్ అయ్యి లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది సటిల్గా రికార్డ్ అయినటువంటి విషయాలు మీరు చెప్పినట్టుగా రివీల్ అవుతాయి. ఎప్పుడు మళ్ళీ ఇదంతా సినిమా అంతా అయిపోయిన తర్వాత రివీల్ అవుతాయి. రివీల్ అయినప్పుడు ఆ థాట్ వెంటనే ఈవిడికి భయాన్ని కలిగిస్తుంది. కానీ అక్కడ మళ్ళీ అవేర్నెస్ అనేది లేనందువల్ల వెంటనే ఆ థాట్ వచ్చిన వెంటనే ఆవిడ కంప్లీట్గా ఇది ఏంటి అని అటెంటివ్నెస్తో చూడలేకపోవడం వల్ల ఆ థాట్ ఏమో తన భయానికి కారణమై ఆవిడే భయం అయిపోయింది అనమాట. ఆవిడే భయం అయిపోయింది ఆ సమయంలో. సో అప్పుడు ఆ వేగం వల్ల అంటే ఆ వెలాసిటీ ఉంటుంది కదా, అంటే ఆ సెకండ్లో ఆ వేగాన్ని అందుకుంటుంది ఆ థాట్. అయితే దానికి అంత అటెంటివ్ అవేర్నెస్ అక్కడ పే చేయలేకపోవడం వల్ల, బికాస్ టోటల్ సీయింగ్ అనేది అక్కడ కూడా జరగాలి, అది జరగకపోవడం వల్ల అది భయాన్ని కలుగు చేసింది అనమాట. సార్ నేను అండర్స్టాండ్ చేసుకున్నది ఆ టైంలో ఎక్స్పీరియన్స్ అయింది, బాగానే ఉంది, రికార్డ్ అయి కూడా ఉంటుంది. కానీ ఆ రికార్డ్ మళ్ళా మన మెమరీ మళ్ళా మనకు గుర్తుకు వచ్చినప్పుడు మనలో టోటల్ అవేర్నెస్ ఒకటి ఉంటే, అరే అది సినిమా కదా, అదొక ఎపిసోడ్ కదా, ఏదో టీవీలో చూశాను లేకపోతే ఏదో వీడియోలో చూశాను కదా, అది ప్రస్తుతం లేదు కదా అనే అవేర్నెస్ వస్తే భయం ఉండకపోవచ్చు. అది ఏంటంటే దట్ ఈస్ ఆల్సో రాజశేఖరం గారు, అది కూడా ఒక కామెంట్ ఆఫ్ ది మైండ్ అనమాట. అంటే మైండ్ ఏం చేస్తుందంటే ఇట్ ప్లేస్ సో మెనీ ట్రిక్స్ అనమాట. అదేం చేస్తుంది, తెలియకుండానే ఒక ఆన్సర్ ఇచ్చేసి మనకి సైలెన్స్ అంటే ఒక సెక్యూరిటీలోకి వెళ్ళిపోద్ది. ఆ ఆన్సర్తో చూడండి, కర్మ సిద్ధాంతం ఒక ఆన్సరు, లేకపోతే మరొకటి ఆన్సరు, తలరాత ఒక ఆన్సరు, ఇలాగ అనుకొని మనం ఎలాగైతే జీవితాన్ని సమర్థించుకొని పోతామో అలాగే అక్కడ ఒక కామెంట్ పాస్ చేస్తుంది. అంటే అదే అంతేలే పర్వాలేదు ఏదో చెప్తుంది, మీరు చెప్పిన ఏదో ఒక ఆన్సర్ చెప్తుంది. చెప్పగానే ఏమవుతుంది, కామ్ అవుతుంది నిజమే, కానీ మళ్ళీ రాదని ఏం లేదు. కాబట్టి ఇక్కడ మాటతో ఒక సముదాయింపు కాకుండా కెన్ దేర్ బి అవేర్నెస్ వితౌట్ వర్డ్, టోటల్ అవేర్నెస్ అండ్ టోటల్ అటెంటివ్నెస్, సో దట్ ఇట్ స్మాషెస్ అవే. Yes, that is true. మెమరీ అవేర్నెస్ ఉంటే, టోటల్ అవేర్నెస్ ఉంటే అలాంటి భయం కలగదు మరి. దట్ ఈస్ ట్రూ. yes, thank you. వెల్కమ్. సో వీరభద్ర శాస్త్రి గారు ఏదో అడగబోతున్నారు. నమస్కారం సార్. నమస్తే. ఇన్ ఫ్రీడమ్ దేర్ ఈస్ మూమెంట్ ఆఫ్ లర్నింగ్, యాక్టింగ్, మెడిటేటింగ్ యాజ్ హార్మోనీ సోల్. ఇప్పుడు ఫ్రీడమ్లో మూమెంట్ ఆఫ్ లర్నింగ్ అన్నారు. మూమెంట్ ఆఫ్ లర్నింగ్ ఇప్పుడు మనం ఏదైనా నేర్చుకునేటప్పుడు ఒక విషయంలో పరిణితి పొందాలంటే ముందు ఉన్న అనుభవం నుంచి తర్వాత అనుభవాన్ని కనెక్ట్ అవుతూ ఉండాలి. అంటే ఇక్కడ మూమెంట్ ఆఫ్ థాట్ ఉంటుందా లేదా అని నాది సందేహం వస్తుంది సార్. అంటే యాక్టింగ్ అంటున్నారు. యాక్టింగ్ అంటే ఏమవుతుంది, ఇక్కడ మనకి ఒక విషయం కొంచెం పరిణితి సాధించినప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాం. ఆ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు పెర్ఫెక్షన్లోకి వెళ్తూ ఉంటాం. పెర్ఫెక్షన్లోకి వెళ్ళినప్పుడు మెడిటేటింగ్ యాజ్ హార్మోనీ సోల్ అంటే ఈ మూడు. ఇక్కడ మెడిటేషన్ అంటే స్టేట్ కాదంటున్నారు పైన. మెడిటేషన్ ఇస్ నాట్ ఏ స్టేట్, ఇట్స్ ఏ మూమెంట్ అంటున్నారు. మూమెంట్ అంటున్నారు కాబట్టి తీసుకున్నట్లయితే ఫ్రీడమ్లో లెర్నింగ్లో మూమెంట్ ఉందంటున్నారు. లెర్నింగ్లో మూమెంట్ ఉందంటే థాట్కి సంబంధం లేకుండా వాట్ ఈస్ దట్ మూమెంట్, హౌ డు వీ డిఫైన్ దట్ మూమెంట్, డెఫినేషన్ కాకుండా పోనీ హౌ కెన్ వీ ఎక్స్ప్రెస్ ఇట్, హౌ కెన్ వీ ఫీల్ ఇట్, ఆర్ హౌ కెన్ వీ బీ అవేర్ ఆఫ్ ఇట్. ఇక్కడ అది నా సందేహం. వీరభద్ర శాస్త్రి గారు ఒక విషయం చూడండి.
ఫ్రీడమ్ అంటే వాట్ ఈస్ ద ఫ్రీడమ్ ఈజ్ నాట్ అంటే ఒక నేను అనే దాని నుంచి విమోచన కాదా అది? వాట్ ఈ స్పీక్స్ అబౌట్ ఫ్రీడమ్ అంటే ఏంటి? తనకు తెలిసిన జ్ఞానము నుంచి విముక్తి. తనకి ఏదైతే తెలుసును అనుకుంటున్నాడో మనిషి, ఎక్కడెక్కడ తన కండిషనింగ్స్, ఎక్కడెక్కడ తన అభిప్రాయాలు, ఎక్కడెక్కడ తన నమ్మకాలు, ఇవన్నిటితో కూడుకొని జ్ఞాపకాలతో కూడుకొని ఉన్నాను కదా నేను, ఆ నేను నుంచి విముక్తి. అంటే సార్ ఇక్కడ నాదొక పాయింట్ సార్, సారీ ఫర్ అబ్స్ట్రక్టింగ్ యూ. ఇక్కడ ఏంటంటే మనకు తెలుసున్న జ్ఞానం అంటే నాలెడ్జ్ ఫ్రీడమ్ కావాలి. ఒక్క నిమిషం కూర్చున్నాక దానిలో గంట సేపు అర్ధ గంట సేపు సార్, నాలెడ్జ్ మన ఫ్రీడమ్ కావాలంటే అప్పటి వరకు ఉన్న దాన్ని టెంపరీలీ మనం స్టాప్ చేసుకోగలగాలి, మన ఇంటర్ఫియర్ కాకుండా మనం చేసే చర్యల్లో. ఎందుకంటే తర్వాత మళ్ళీ మనం ప్రాక్టికల్ లైఫ్ లోకి వచ్చినప్పుడు యూజ్ ఇట్. అంటే టెంపరీగా మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ అంతా కూడా పక్కన పెట్టుకుని ఏమీ తెలియదు అనే భావంతోనే మనం ముందుకు పోతూ ఉండాలి అని అనిపిస్తుంది. అంతే కదా సార్? అంటే అక్కడ మొట్టమొదట మనం ఫ్రీడమ్ అనేది యాక్షన్లో ఎలా ఉంటుంది అని మీరు చెప్తున్నారు, అంతే కదా? సో ఫ్రీడమ్ అనేది చర్యలో ఏంటి అంటే, ఫ్రీడమ్ అనేది ఎప్పుడు వస్తుంది చెప్పండి? మనకి ఫిజికల్గా చూస్తే ఏవో కట్లు, గొలుసులు ఇవన్నిటితో కట్టేసి గదిలో పెడితే మనకు ఫ్రీడమ్ లేదు అక్కడ. అవునండి, మనం బంధింపబడ్డాం. అలాగే మనకి చాలా కట్లు ఉన్నాయి, చాలా బంధనాలు ఉన్నాయి మానసికంగా. మనకి ఎక్కడ కూడా ఫ్రీడమ్ లేదు, అదే కండిషనింగ్స్. సో అది ఉన్నాం కదా. సో వీటి నుంచి విమోచన పొందాలంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం మనం అంటే, నిత్యం మన బాంధవ్యాలలో మనం ఎక్కడెక్కడ కండిషనింగ్స్లో పడిపోతున్నాము, ఎక్కడ ఇమోషనల్ ఛార్జెస్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ థాట్ ప్రాసెస్లో మనం మునిగిపోతున్నాము, ఇది గమనించాలా వద్దా? గమనించాలి. గమనించడం వల్ల ఏంటవుతుంది? లెర్నింగ్ వస్తుందా రాదా? ఆ లెర్నింగ్ లో మూవ్మెంట్ అంటే ఇక్కడ లెర్నింగ్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ ఇన్స్టెన్స్ తీసుకున్నాం, మెంటల్ ప్లేన్ కి సంబంధించింది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సంబడి అఫెండ్స్ మీ అనుకుందాం సార్, అనుకున్నట్లయితే ఐ గెట్ డిస్టర్బ్డ్. దాని నుంచి ఇమ్మీడియట్ గా నేను బయటపడాలంటే ఐ మస్ట్ నో వాట్ ఈస్ యాక్చువల్ గోయింగ్ ఆన్ ఇన్ మీ ఆఫ్టర్ దట్ ఇన్సిడెంట్. ఐ మస్ట్ బి ఫ్రీ ఆఫ్ దట్ ఇన్సిడెంట్. అంటే ఆ రకమైన డిస్టర్బెన్స్ నుంచి బయటపడాలి అంటే టోటల్గా నా మీద నాకు కొంచెం అవగాహన పెరగాలి, ఎందుకు నేను డిస్టర్బ్ అయ్యాను అని చెప్పేసి అవగాహన పెరిగినప్పుడు ఐ కెన్ బి ఫ్రీ ఆఫ్ దట్. అంతే కదా సార్? నాట్ ఆఫ్టర్ దట్ శాస్త్రి గారు. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు సమ్ టాస్క్ హ్యాస్ కమ్ బిఫోర్ అస్, సమ్ ఛాలెంజ్, పర్సన్ ఆర్ ఈవెంట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ వచ్చింది అనుకోండి. వస్తే జనరల్గా మనందరం ఏం చేస్తామంటే దాంట్లో రియాక్ట్ అయిపోతాము. అయిపోయిన తర్వాత పర్యవసానంలో బాధపడతాము, దీన్ని చూసుకోవాలి కదా అనుకుంటాము, అక్కడ చూస్తాము, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే అది మళ్ళీ తిరిగి వస్తుంది అనేది దానికి గీటు రాయి, ప్రయోజనం లేదనడానికి గీటు రాయి, అదే సత్యం. కాబట్టి కెన్ దేర్ బి an awareness or attentive awareness spontaneously when it comes? అంటే సపోజ్ మై వైఫ్ సేస్ సంథింగ్, సడన్గా నేను దాన్ని వింటాను అంతే, బట్ రియాక్ట్ అవ్వను, లోపల అణుచుకోను, సరిదిద్దుకోను, సరిపెట్టను, ఏమి చేయను. బట్ కెన్ ఐ లిసన్ కంప్లీట్లీ? ఇందా ప్రియాంక గారు అన్నట్టు కెన్ ఐ లిసన్ కంప్లీట్లీ అంటే పూర్తిగా వినగలనా? అంటే పూర్తిగా వినడం అంటే ఏంటి? పూర్తిగా వినడం అంటే ఎటువంటి వ్యాఖ్యానము ఆవిడ చెప్తున్న దాని మీద చెయ్యకుండా, ఇది గడుసుదాయి, లేకపోతే ఇది గయ్యాలి, ఇది నన్ను ఇలాగే అంటది, ఎప్పుడూ అర్థం చేసుకోదు అంటూ వింటున్నానా? లేదా నేను ఏ రకంగా అలాంటి వ్యాఖ్యానాలు ఏవి చేయకుండా వింటున్నాను? ఏ వ్యాఖ్యానం చేయకుండా ఉంటున్నాను అంటే నేను సెల్ఫ్ లేకుండా వింటున్నాను నా భార్యని కదా.
అప్పుడు నేను రియాక్ట్ అవ్వడం లేదు, తర్వాత పశ్చాత్తాపం Yes, sir. అవ్వడం లేదు. సో అందుకని ఇప్పుడు లెర్నింగ్ అనేది ఏంటంటే ఈ ఫ్రీడమ్ నుంచి, అంటే ఇక్కడ నేనుతో రియాక్ట్ అవ్వలేదు కదా సార్, నేను నా భార్యతో, కాబట్టి ఆ మాటలు అంటున్నప్పుడు నేను చూస్తున్నాను అంతే, దానికి ఏది తప్పు ఒప్పు తర్వాత ఆవిడ ఇటువంటిది అటువంటిది అని ఏ అభిప్రాయంతో చూడలేదు అనమాట. చూడకపోయినప్పుడు అలా చూడటాన్ని సార్ రెస్పాండ్ అంటాం, మన రెస్పాన్స్ అంతే కదండి, రియాక్షన్ కాదండి, రెస్పాన్స్ అంతే కదా సార్. పేరు ఏదైనా కానివ్వండి, బట్ వీఆర్ అవేర్ టోటల్లీ కంప్లీట్లీ వితౌట్ ఎనీ పాస్ట్ అనమాట. గతం అనే దాంట్లో లేకుండా ఎరుకుతూ ఉన్నాం ఆ సమయంలో. ఉండేటప్పుడు ఏమైంది అక్కడ, దేర్ ఇస్ నో రిజిస్ట్రేషన్ ఆఫ్ ది న్యూ ఈవెంట్ ఇన్ ది బ్రెయిన్. ఆవిడ ఏం మాట్లాడుతుందో అది మళ్ళీ తర్వాత చర్చించడానికి అది జ్ఞాపకంలోకి రిజిస్టర్ అవ్వదు, నేనులో యాడ్ అవ్వదు అది. తర్వాత ఓల్డ్ కండిషనింగ్ ఉంది కదా, ఆవిడ గురించి అభిప్రాయాలు ఉన్నాయి కదా, అవి ఆ సమయంలో యాక్ట్ అవ్వవు, రెండు ఒకసారి జరుగుతాయి. సో అది జరిగినప్పుడు ఏమవుతుందండి అంటే అక్కడ ఫ్రీడమ్ ఉందన్నమాట. సో వెన్ ది ఐ ఈజ్ నాట్ ఇంటర్ఫీరింగ్, వెన్ దెర్ ఇస్ టోటల్ అవేర్నెస్ ఇన్స్టంటేనియస్లీ, దెర్ ఇస్ ఫ్రీడమ్. సో ఆ ఫ్రీడమ్లో ఏమవుతుంది, ఒకవేళ ఏదైనా చిన్న థాట్ లర్క్ చేస్తే అది వెంటనే పసిగట్టి చూడగలదు. అలాగే ఇంచుమించుగా ఏం జరుగుతున్నా తర్వాత ఏం జరుగుతున్నా మూమెంట్ టు మూమెంట్ చూడగలదు. సో లెర్నింగ్ అండ్ మెడిటేషన్ ఈజ్ ఏ మూవ్మెంట్ ఇన్ లెర్నింగ్. సో లెర్నింగ్ లో దేర్ ఇస్ నో ఎండ్ అన్నమాట. ఇప్పుడు నేను నేర్చేసుకున్నాను, నేను అదేదో చూసేసాను అంటే అది కాదు, మళ్ళీ నేను పడతాం దాంట్లో కదా. అందుకని ఎప్పుడు లెర్నింగే అది. సో మెడిటేషన్ ఎండ్లెస్ లెర్నింగ్ అది. కాబట్టి అది కాదు నేనేదో స్థితిని పొందేశాను, నాకేదో వచ్చేసింది, నాకేదో ఇది జయించేసాను అనుకొని మళ్ళీ సెల్ఫ్ని ఇంక్రీజ్ చేసుకోవడం అనమాట, అది కాదు. అప్పుడు మనం చూడలేము. కాబట్టి ఎప్పటికప్పుడే చూడడం వల్ల ఏమవుతుంది, దేర్ ఇస్ ఎ మూవ్మెంట్ ఇన్ దట్ మెడిటేటివ్ లెర్నింగ్. సో లెర్నింగ్ జరుగుతున్నప్పుడు అది పార్ట్ ఆఫ్ మెడిటేషన్ అది. సో బికాస్ ఆఫ్ ది లెర్నింగ్ ది ఐ ఏమవుతుందంటే బాగా వీక్ అయ్యి తర్వాత దాని తాలూకా డామినేషన్ మరి ఉండదు. అప్పుడు ఇంటెలిజెన్సే కావలసిన నాలెడ్జ్ని వాడుకుంటుంది, కానీ నాలెడ్జ్ ఇంటెలిజెన్స్ని వాడదు. సో దట్ ఇంటెలిజెన్స్ ఆపరేట్స్ అన్నమాట. సో దెన్ దట్ ఇంటెలిజెన్స్, when that intelligence operates, there is action but there is no reaction. Reaction comes from the I, but action comes when there is no I. అంటే ఐ లేకపోతే ఏ చర్య లేదు, ఆడు పడుకుంటాడు, ఆడేమో నిద్రపోతాడు, మత్తు తీసుకున్నట్టు అయిపోతాడు అని కాదు. ఐ లేకపోతే అప్పుడేమవుతుంది, కంప్లీట్గా శక్తి అనేది టోటల్గా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఎనర్జీ అనేది టోటల్గా ఫార్మ్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఎసెన్స్ ఆఫ్ ఎనర్జీ ఇస్ మెడిటేషన్. మెడిటేషన్ని ఎనర్జీ నుంచి వేరు చేయలేము, అలాగే లెర్నింగ్ నుంచి వేరు చేయలేము. సో ఎక్కడ లెర్నింగ్ ఉందో అక్కడ యాక్షన్ ఉంది, విచ్ ఈస్ న్యూ. And also when there is an action with compassion and love, and there is also meditation, because there is no conflict, because the conflict produce చేస్తున్న వాడు, the meditator is not there. Yes, sir. So that is why there is a meditation, which Krishnamurti says. అంచేత అప్పుడు ఇది హార్మోనియస్ గా ఉంటుంది, హార్మోనియస్ డెఫినెట్ గా మూడు కలిసే వెళ్తాయి. అవును సార్. But it is very difficult to understand, sir, practically. It requires a lot of strain and struggle for that condition. Not condition, sir, for that state. అది సులువని ఆయన చెప్పలేదు, అత్యంత కష్టమే, కానీ అసాధ్యం కాదు. అసాధ్యం కాదులేండి సార్, జన్మలు ఎత్తాలి కొన్ని. ఎందుకు అది మళ్ళీ వాయిదా వేస్తుంది. ఎందుకు మీరు అలా అనుకుంటారు? నేను ఎందుకంటే మీ పుణ్యం అంటూ ఐఎమ్ ఏబుల్ టు పర్సీవ్ మై సెల్ఫ్. నా పుణ్యం కాదు, అది కృష్ణమూర్తి గారు తాలూకా గొప్ప జ్ఞానం, అది లిమిట్లెస్ నాలెడ్జ్. నిజంగా చెప్పాలంటే సార్, ఇది
ఆయన చెప్పిందంతా కూడా మనకు ప్రాక్టికల్ లైఫ్లో ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఇటువంటి సిచ్యుయేషన్స్, బర్స్టింగ్ సిచ్యుయేషన్స్ కానీ అనాయింగ్ సిచ్యుయేషన్స్ కానీ వచ్చినప్పుడు హౌ టు టేక్ అవర్ సెల్స్ రైట్ డెసిషన్ అండ్ యాక్ట్ అనేటువంటి, హౌ టు రిమైన్ ఇన్ కామ్ పొజిషన్ అండ్ ఆల్ దీస్ చాలా హెల్ప్ చేస్తున్నారు. అంటే మనకి ఎందుకంటే దట్ ఈస్ ది వాట్ ఈస్ కదండి. సో వెన్ ది వాట్ ఈస్ దేర్, వాట్ ఈస్ ద ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న మెంటల్ అండ్ ఫిజికల్ అండ్ అవుట్వర్డ్ అండ్ ఇన్వర్డ్ సిచ్యువేషన్స్ ఆర్ వాట్ ఈస్ ప్రొవోకింగ్ ఇన్ అస్, దట్ ఈస్ వాట్ ఈస్. సో ఈ వాట్ ఈస్ ని అండర్స్టాండ్ చేసుకుంటేనే అప్పుడు ట్రూత్ లోకి వెళ్ళగలం మనం. సో అందుకని ట్రూత్ లోకి వెళ్ళిన తర్వాత వాట్ ఈజ్ అర్థం కావడం కాదు, వాట్ ఈజ్ని అర్థం చేసుకుంటే అప్పుడు నేను అనేది పూర్తిగా అర్థమవుతుంది. అర్థం అవడం వల్ల అది ఆగిపోతుంది, చచ్చిపోతుంది. దాని తర్వాత వచ్చేదే నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలోంచి దొరికేదే పవిత్రత. అంటే ఇంకొక పాయింట్ సార్, ఇప్పుడు మనం మెడిటేషన్ కానీ కూర్చుంటే, ఇందాక ధనలక్ష్మి మేడం గారు కూడా అడిగారు, మనం ఏంటంటే వీ హావ్ బీన్ కండిషన్ ఫర్ ఎ లాంగ్ టైం. మెడిటేషన్ చేయాలంటే కూర్చోవాలి, చిన్న చిన్న శ్లోకాలు అవి చదువుకోవడం, ప్రేయర్ చేయడం, ఇలాగని చాలా కాలం నుంచి కండిషన్ అయిపోయాము. ఆ కండిషన్ అయిపోయి ఇప్పుడు కృష్ణమూర్తి గారి పద్ధతిలోకి రావాలి అంటే కొంచెం మనకు కూడా ఒక్కోసారి మన మీద మనకి సందేహం వచ్చేస్తుంది. ఆమె గోయింగ్ ఆన్ ది రైట్ ట్రాక్ అనేటువంటి సందేహం వచ్చేస్తూ ఉంటుంది. వచ్చేస్తూ మళ్ళీ వెనక్కి వచ్చి చూసుకొని కాదు కృష్ణమూర్తి గారిది కరెక్టే అని చెప్పేసి, అంటే ఇలా మనసు ఊగిసలాడిపోతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ది నేచర్ ఆఫ్ మైండ్ ఈస్ బ్రింగింగ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ అస్. దట్ ఈస్ ది నేచర్. ఎందుకు ఆ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది హ్యాబిట్, ఒక అలవాటు ఉంది దానికి, మళ్ళీ ఒక ట్రూత్ని మీరు చూశారు, ఒక సత్యాన్ని విజ్డమ్లోంచి విన్నారు, కృష్ణమూర్తి గారు చెప్పింది. ఈ రెండిటికి సమన్వయపరచలేక సంఘర్షణ వచ్చింది. చెప్పాలంటే కరెక్ట్ కదా. సో కాబట్టి వెన్ యూ సీ ద ట్రూత్ వాట్ హీ సేస్ కంప్లీట్లీ and when you go into it deeply yourself, not intellectual understanding, but first intellectual understanding is quite needy and necessary, అది అవసరం. దాని తర్వాత ఏం చేయాలి, మీరు క్వశ్చన్ చేయాలి, యూ హ్యావ్ టు ఎంక్వైర్. మీకు ఆ డౌట్ రావాలి, కృష్ణమూర్తి గారు టీచింగ్లో ఇలాగ ఎందుకు చెప్పారు అనే డౌట్ కూడా రావాలి. అయితే ఆ డౌట్ ఒక ఏది కర్రకి బలుపు కడతారు కదా పశువుని కట్టుకోవడానికి ఒక కర్రపాతి, దానికి ఒక కట్టి కడతారు కదా, అవునా కాదా? అలాగా కట్టి ఆ డౌట్ని ఉంచమంటారు కృష్ణమూర్తి గారు. అంటే డౌట్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి. అన్ని చోట్ల డౌట్ పడితే ఏంటవుద్ది, మీరు ఎక్కడికి వెళ్ళలేరు, ప్రతిదానికి డౌటే మీకు. సో అందుకని కృష్ణమూర్తి గారు చెప్పింది ఏంటి, ఒక ట్రూత్ చెప్పారు. ఏంటి, నువ్వు ధ్యానం అనేది ఒక పద్ధతి కాదు, నువ్వు ఒక అలవాటులో కొట్టుకుపోతే ఎప్పటికీ నువ్వు యాంత్రికమైపోతావు, డల్ అయిపోతావు. కాబట్టి అలవాటు అనేది నీకు డల్ చేస్తుంది, యాంత్రికం చేస్తుంది అన్నారు అనుకోండి. అయితే అది ఎంతవరకు సత్యమని మీరు మీ అలవాటు లోపలికి వెళ్ళి మీరు పరిశోధించాలి. ఆయన చెప్పింది నమ్మడానికి అవసరం లేదు. అంటే ఇక్కడ సార్ మనం కెన్ వి యూజ్ ద వర్డ్ ఇన్సైట్, అంతరావలం, అంతర్ముఖం అవడం. వర్డ్స్ అవసరం లేదు అక్కడ, అంతర్ముఖం అనే కాదు, బట్ కెన్ వి సీ, సో వెదర్ వాట్ we are doing brings us that dullness, that mechanical activity, or is there breakthrough అని మీరు క్వశ్చన్ చేసుకొని ఆ యాక్టివిటీలోకి జరుగుతున్నప్పుడు మీరు చూడాలి అందులోకి. ఇప్పుడు నేను పారాయణం చేస్తున్నాను లేదా మంత్రం చదువుతున్నాను, ఇప్పుడు నా థాట్ పరిపరి విధాల పోతుందా, ఆ మంత్రం మీదే ఉందా? కొంతసేపు చదివిన తర్వాత కొంచెం శాంతిగా ఉంది, ఈ శాంతి నిలబడుతుందా, లేకపోతే జోకొట్టబడిందా లోపల ఉండే సెల్ఫ్ని? ఏం చేస్తుంది ఇది? కాబట్టి ఇటువంటి ఒక పద్ధతి ద్వారా వెళ్ళటం వల్ల మైండ్ ఎప్పుడు సైలెన్స్ అవుతుందంటారా, అవ్వదంటావా, ఏటి చేస్తాము అని లోపలికి మీరు చూడాలన్నమాట. యూ హ్యావ్ టు క్వశ్చన్ and you have to see whether it is true or not. And if you find out if it is true, there is the end.
నిజంగా సత్యంగా ఇదే అని చూసారనుకోండి, మీరు వదిలేయడం ఎంతసేపు పట్టదు. ద మూమెంట్ యూ సీయింగ్ ఈజ్ ఫ్రీయింగ్ అంటారు ఆయన. అంటే ఎప్పుడైతే చూసారో మీరు ఫ్రీ అయిపోయారు. సో దాని తర్వాత మీరు కొత్త నెమ్మదిగా ఈ అభ్యాసాలు వదలాలి. ఇంకా కృష్ణమూర్తి గారి గ్రంథాలు చాలా చదివితే కానీ రాదు, ఇంకో జన్మకు కానీ మనకి సీయింగ్ రాదు అనుకుంటే ఎప్పటికీ రాదు అది. సో ఇట్ హ్యాపెన్స్ ఇన్స్టంటేనియస్లీ. యూ ప్రోబ్ ఇట్, క్వశ్చన్ ఇట్ అండ్ డౌట్ ఇట్ అండ్ కష్టపడండి, బాగా కష్టపడి లోపలికి చూసి అలా దాని మీద డెల్వ్ అయ్యి చూస్తే దెన్ యూ విల్ సీ ద హోల్ పిక్చర్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ ట్రూ ఆర్ నాట్. నేను ఫీల్ అవట్లేదు కానీ డిస్ట్రాక్షన్ అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది. Of course, that is a distraction. Distraction brings conflict. So the distraction, where there is distraction, one cannot find the truth or clarity. There is no clarity at all. మళ్ళీ అనుకున్నా, అరే డిస్ట్రాక్ట్ అయిపోయిందని ఐ బ్రింగ్ ఇట్ బ్యాక్ టు ద క్వశ్చన్ అండ్ అగైన్ ఐ స్టార్ట్ ఇట్. అలా at that time, అరే నేను డిస్ట్రాక్ట్ అయిపోయానని మీరు వెనక్కి వెళ్ళకూడదు. దట్ ఈస్ ట్రెడిషన్ అగైన్. సో ఆ టైంలో ఏం చేస్తారంటే మీరు ఆ డిస్ట్రాక్షన్ ని చూడాలి. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డిస్ట్రాక్షన్. కానీ నేను వెనకాతలకి వెళ్ళిపోవాలి అనుకున్నారు అనుకోండి, దానివల్ల ఏమి జరగదు. అంటే యు ఆర్ అవాయిడింగ్ ద డిస్ట్రాక్షన్ ఫ్యాక్టర్. సో యూ మస్ట్ సీ అండ్ అండర్స్టాండ్ ద డిస్ట్రాక్షన్, దెన్ డిస్ట్రాక్షన్ గోస్. డిస్ట్రాక్షన్ పోతే మీరు మళ్ళీ ఎక్కడున్నారు? ఓకేనా? సో కాబట్టి మీకు ఆ డిస్ట్రాక్షన్ అవేర్నెస్లో ఉండనీయకుండా చేస్తుంది. కాబట్టి అవేర్నెస్లో ఉండాలంటే అవేర్నెస్లో వెనక్కి రావడం ప్రయత్నం కాదు. అన్అవేర్గా ఉన్నాను, డిస్ట్రాక్షన్లో ఉన్నాను అని చూస్తే చాలు. ద మూమెంట్ యూ సీ దట్ అగైన్ యు ఆర్ క్లియర్, యు ఆర్ ఇన్ అవేర్నెస్, యూ కెన్ సీ క్లియర్లీ. ఇస్ంట్ ఇట్? సార్, కెన్ ఐ స్పీక్? ఒక్క నిమిషం సార్. ఓకే. వీరభద్ర శాస్త్రి గారు చూసారు అది? సార్ మ్యూట్లోకి వెళ్ళిపోయారండి. సార్ మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్. ఐ విల్ డూ ఇట్. సో ప్లీజ్ డూ ఇట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చెప్పండి రాజశేఖర్ గారు. శాస్త్రి గారు అన్నారు ఆస్ట్రేలియా వెళ్ళడానికి ఇంకొక జన్మ పడుతుందేమో అని. ఈ విషయంలో కృష్ణమూర్తి గారు ఒక చోట చాలా క్లియర్ గా చెప్పారు. మనం ఒక విషయాన్ని పరిశీలిస్తున్నప్పుడు ఇది పాసిబుల్ కాదు అని మనకు అనిపించినప్పుడు there is a dissipation of energy, ఒక నిరుత్సాహం, dissipation of energy. So you will never get it. But when you feel it is possible, అలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు there is tremendous energy. అది మనకు ఆ ఫీలింగ్ అనేది అది ఒక పాజిటివ్ యాటిట్యూడ్ అంటాము మనం జనరల్ గా. ఈజ్ పాసిబుల్ when someone else, Krishnamurti is also a human being. He is also a human being. Whatever he may be, but పాసిబుల్ అనే ఇంపాసిబుల్ అనే రెండు మాటలు కూడా మన అన్వేషణకి ఆటంకమే. ఎందుకంటే పాసిబుల్ అంటే ఆల్రెడీ మనకు తెలిసినమాట, ఇంపాసిబుల్ అంటే ఆల్రెడీ మనకు తెలిసిందనమాట. సో మైండ్ నిర్ణయిస్తుంది అది. సో మైండ్ నిర్ణయించే పాసిబిలిటీ ఇంపాసిబిలిటీ మనకు అవసరం లేదు. సో అక్కడ సీక్వెన్స్ ఏంటి, ఛాలెంజ్ ఉంది ఒకటి. సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ బట్ ఐఎమ్ ప్యాషనేట్ టు సీ ఇట్, అంతే. సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్స్ హ్యాపెన్స్, అంతే. సో దానికి ఓపిక కావాలి, దానికి శ్రద్ధ కావాలి, దానికి క్వశ్చనింగ్ కావాలి, దానికి ఎంక్వైరీ కావాలి, దానికి సైలెన్స్ కావాలి. సో దాంతో నేను ఉండాలి. అప్పుడు ఆ అన్వేషణలో ఇది ఆ ట్రూత్ ఉంటే ఆ ట్రూత్ బయటపడుతుంది. అందులో ట్రూత్ లేదు, పోతుంది అంతే. కానీ నేను ఇది ట్రూత్ కాదని చెప్పినప్పుడు ఏమవుతుందంటే అది కండిషనింగ్ అయిపోయి ఆఖరికి నేను ఎటు కాకుండా పోతాను. కాబట్టి I cannot say it is possible or it is impossible. So I have to see what it is. That is what Krishnaji says. The same Krishnamurti himself has told, sir, in this awakening of intelligence and a series lo, I don't remember whether it is in second or third video lo,
ఆయన ఒక చోట చెప్తారు, మనకు అది పాసిబుల్ కాదు అని అనిపిస్తే దెర్ ఈస్ ఏ కాన్ఫ్లిక్ట్ అండ్ డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ. అవును. So it is not possible. But when you feel that it is possible, అనుకున్నప్పుడు there is tremendous energy and it is possible. That is what he himself has told. Anyway. And I question it. Why should one come to the conclusion that it is possible? Because I don't know whether it is possible or impossible. So I kept silence and see and watch whether it is true or not. Okay, sir. ఇంకేం ప్రశ్నలు ఉన్నాయండి? గౌతమ్ గారు. నమస్తే సార్. ఎవరు? ధనలక్ష్మి గారు చెప్పండి. నమస్తే. నేను ఇంతకు మునుపు రకాలైన అటెండ్ అయ్యాను సార్. అప్పుడు రియల్ గా చెప్పాలంటే అందులో కూర్చున్నా కూడా వాళ్ళు చెప్పిన ప్రకారము అటెన్షన్ థాట్లెస్నెస్ మాత్రం వచ్చేది కాదు సార్. అది అందులో వాళ్ళు పేర్కొనటంలో చాలా ఇల్యూషన్ ఉంది అనిపించేది. ఆ తర్వాత ఒక గ్రూపిజం అనిపించేది. అయినా కూడా అంటే ఇంకా ఇదేనా అని, అయినా ఏదో ఒకటి ఆధ్యాత్మికం వైపున పయనించాలి కదా, సంఘంలో అందరూ ఏదో ఒక ఆధ్యాత్మికతకు దగ్గరవుతున్నారు కదా అనేటటువంటి ఒక భావన ఉండేది నాకు. అప్పటి వరకు కృష్ణమూర్తి గారి గురించి తెలుసు కానీ ఆయన టాక్స్ ఆ డీటెయిల్స్ ఆ లిటరేచర్ నాకేమీ తెలియదు సార్. ఎందుకంటే మేము రాయలసీమ వాళ్ళం, మదనపల్లి వయాన్ని మేము పయనించేది, ఎప్పుడు ఆ హార్స్లీ హిల్స్ ను చూస్తూనే వెళ్ళిన వాళ్ళం. కానీ అది తెలిసేది కాదు సార్. ఆయన ఏం చెప్పారో కూడా నాకు తెలియలేదన్నమాట. తర్వాత ఇప్పుడు 1 year గా నేను అన్ఇంటరప్టెడ్ గా ఒక క్యూరియాసిటీతో, ఒక తపనతో తెలుసుకోవాలా అనేటటువంటి ఆలోచనతో అటెండ్ కావటంలో చాలా గొప్ప నిజాలను, రియాలిటీని చెప్పాడు సార్ ఆయన. అది మనము అనుసరించకపోలేకపోతే అది మన తప్పు, అంతే కానీ చాలా జీవిత సత్యాలను ఇంకా ఈ లిటరేచర్ లో నేను గ్రాస్ప్ చేస్తున్న కొలది ప్రాక్టికల్ గా అనుసరించకపోతున్నానేమో తెలియదు, కానీ చాలా గొప్ప సత్యాలు సార్. మీ అక్కడ రామకృష్ణ సార్ కానీ మీరు కానీ మమ్మల్ని గైడ్ చేయటంలో, ఎవరీ వీక్ అటెండ్ కావటము, మీరు మెటీరియల్ ని ఆన్లైన్ లో పంపటము, ఇట్ ఈస్ గ్రేట్ కాంట్రిబ్యూషన్ సార్ మీది. చాలా థ్యాంక్స్. ఒక అంత క్యూరియాసిటీ సార్, ఇంకా నెక్స్ట్ ఏంటి తెలుసుకోవాలా అన్న క్యూరియాసిటీ. బహుశా ఆచరణలో తెస్తామో లేదో తెలీదు, నాకు ట్రూత్ ఏదో కనుక్కోవాలా అనేటటువంటి ఆసక్తి కాదు, ఆయన లిటరేచర్ ను అర్థం చేసుకోవాలా అనేటటువంటి ఆ తపన మాత్రం ఉంది సార్. థ్యాంక్ యూ సార్. నా అభిప్రాయాన్ని మేడం ఒక మాట, శ్రద్ధ ఉన్న చోట ఏ విషయమైనా లభ్యమవుతుంది. మీకు అపారమైన శ్రద్ధ కలిగింది, అదే బ్లెస్సింగ్స్ అన్నమాట. దిస్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. ఈ అపారమైన శ్రద్ధ ఉద్దీపనం కాకపోతే, మీరు ఎంత కమిట్మెంట్తో, ఎంత శ్రద్ధగా, ఎంత దీనిగా రెగ్యులర్గా మీరు పాల్గొని దాన్ని మధించి దాంట్లో ఉండే సత్యంలో ఉండేటువంటి ఒక మాధుర్యాన్ని ఆస్వాదించలేరు. మీరు ఇప్పుడు ఆస్వాదిస్తున్నారంటే ఇప్పుడు ఆస్వాదన అక్కడతో ఆగదు అది. సో ఇట్ విల్ టేక్ యూ అండ్ పుట్ యూ అండ్ ఎంబ్రేస్ యూ ఇన్ ద ట్రూత్. ఆటోమేటిక్గా అది అందులో డిసాల్వ్ అవుతుంది అన్నమాట.
సో కాబట్టి యు ఆర్ రైట్లీ గోయింగ్ బికాస్ దెర్ ఇస్ ఎ శ్రద్ధ. దట్ ఈస్ అ మెయిన్ థింగ్ అనమాట. ఆ శ్రద్ధ లేదనుకోండి, అది ఒక కాలక్షేపం అయిపోతుంది అంతే. శ్రద్ధ జీవితంలో ఉండేటప్పుడు కేవలం దాన్ని వినడమే కాదు, దాంట్లో ఉండే గొప్ప సత్యాలు ఏంటో తెలుసుకోవడం, ఆ తెలుసుకున్న దాన్ని జీవించాలనే తాపత్రయం కలగడం, జీవించడం, ఆ ప్యాషన్ ఉంటే ఆ ప్యాషనే మనల్ని తీసుకొని వెళ్ళిపోద్ది అనమాట. దట్ ఈస్ ది బ్లెస్సింగ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యువర్ థింగ్స్ అమ్మా. థ్యాంక్ యూ మేడం. సార్ ఒక చిన్న కాంట్రిబ్యూషన్ సార్. చెప్పండి సార్ ప్లీజ్. ఇందాక రాజశేఖరం గారు అన్నది ఏంటంటే రిలేషన్షిప్ అనే చాప్టర్లో ఆయన అన్న మాట ఒకటి ఉంది అనుకుంటా, దాని గురించి ఆయన చెప్తున్నారు అనుకుంటా. ఇన్ అబ్జర్వింగ్ ద ఫ్యాక్ట్, ద ట్రూత్, ది యాక్చువాలిటీ ఆఫ్ ఇట్, there is a possibility of changing it. As we said the other day, when there is a possibility, then there is great energy. What dissipates energy is the idea that it is not possible to change. Yes. ఈ కామెంట్ ను పట్టుకుని రాజశేఖరం గారు అన్నారు అనుకుంటున్నాను నేను. I don't know whether he meant this or something else. Yes, sir. Yes. చిన్న పాయింట్ సార్. చెప్పనా సార్? చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ సారీ రాజశేఖరం గారు కాదేమో, శాస్త్రి గారు ఏమో క్వశ్చన్ రైజ్ చేసింది. ఇద్దరులో ఎవరో నేను మర్చిపోయానండి, ఎవరో వన్ ఆఫ్ దెమ్ రాజశేఖరం గారే సార్. అంటే ఈరోజు మార్నింగ్ ఒక వెబినార్ లో ఈ హర్షత్ పరేకు, తర్వాత శక్తి కపూర్ ప్లస్ హరీష్ ముగ్గురు ఈ మెడిటేషన్ గురించే ఒక 1.5 hour డిస్కషన్ జరిగింది. అంటే అది చాలా మంది ఇంగ్లీష్లో చెప్పారు, ఒకరు మాత్రము శక్తి కపూర్ హిందీలో చెప్పారు. ఆయనకు ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ, ఇంగ్లీష్ నాకు కష్టమని. అందులో హరీష్ గారు ఒక చోట ఈ వెహిమెంట్లీ ఆల్వేస్ ఈ టాక్స్ విత్ వెన్ హీఈస్ టాకింగ్ he talks with some conviction. So all these people have worked with Jiddu Krishnamurti in their schools and they have association for a longer periods. He told in Jiddu Krishnamurti itself, there are many versions. When he was talking earlier and in some other version or next time when he talks, there is controversy. He tells something differently. Even Jiddu Krishnamurti himself has agreed that in one of the discussions, when some question during question hours, one lady I think asked something, sir, you please repeat what you have said earlier on particular aspect. He immediately tells, sorry, I don't remember. I may tell something different now. And he smiles. See, these are all, I don't know. He lives in the very moment and some changes are there. This is observation by other, not myself only, by others also, who are associated with him for decades. Okay, sir. I am finished. Okay. శాస్త్రి గారు నేను చెప్పాలనుకుంటున్నాను సార్, ఇది చాలా చక్కగా అందరికీ ఉపయోగపడుతుంది. బట్ క్వశ్చనర్ అంటాడు, బట్ ఇన్ ద టెక్నాలజికల్ ఫీల్డ్ there must be accumulated knowledge. One can't fly the Atlantic or run a car or even do most of the ordinary daily things without knowledge. Then Krishnamurti garu jawab, sir, of course not. Sir, such knowledge is absolutely necessary. But we are talking about the psychological field in which the eye operates. అంటే ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు,
మనం సైకలాజికల్ ఫీల్డ్ గురించి అందులోనే ఐ ఆపరేట్ చేస్తున్న దాని మీద మనం మాట్లాడుతున్నాం. The eye can use the technological knowledge in order to achieve something, a position or prestige. The eye can use that knowledge to function. But if in functioning the eye interferes, things begin to go wrong. అలా ఫంక్షనింగ్ లో కూడా ఐ కనుక ఇంటర్ఫియర్ అయితే డిఫరెంట్ థింగ్స్ వస్తాయి, దే మే గో రాంగ్ అంటారు. ఫర్ ద ఐ త్రూ టెక్నికల్ మీన్స్ సీక్స్ స్టేటస్, so that eye is not concerned merely with the knowledge in scientific fields. It is using to achieve something else. చేత అయ్యి వచ్చినట్లయితే ఏదో నేను సాధించాలి అనే వచ్చేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. ఇట్ ఈస్ లైక్ ఎ మ్యూజిషియన్ హూ యూజెస్ ద పియానో టు బికమ్ ఫేమస్ యూజింగ్ ఇట్ టు అచీవ్ సంథింగ్ ఎల్స్. ఇట్ ఈస్ లైక్ ఎ మ్యూజిషియన్ what he is concerned with a fame and not the beauty of the music in itself or for itself. ఒక మ్యూజిషియన్ ఉన్నారనుకోండి, పెర్ఫెక్షన్ తీసుకోవడానికే చూస్తాడు తప్ప ఆ మ్యూజిక్ లో ఉన్నటువంటి సౌందర్యాన్ని కానీ గొప్పతనాన్ని కానీ అతను కాన్సన్ట్రేట్ చేయడు. పెర్ఫెక్షన్ అని పోతూ ఉంటాడు. వీఆర్ నాట్ సేయింగ్ దట్ వీ మస్ట్ గెట్ రీడ్ ఆఫ్ టెక్నాలజికల్ నాలెడ్జ్. ఆన్ ద కాంట్రరీ, ద మోర్ టెక్నాలజికల్ నాలెడ్జ్ దేర్ ఈస్, ద బెటర్ లివింగ్ కండిషన్స్ విల్ బి. ఇక్కడ చాలా క్లియర్గా మన టెక్నికల్ నాలెడ్జ్ అంతా కూడా మన సౌఖ్యమైన జీవితం గురించి మాత్రమే తప్ప సైకలాజికల్గా అంటే ఆంతరంగిక జీవితానికి ఏ విధంగానూ అది సహాయపడదని స్పష్టమైపోతుంది. బట్ ద మూమెంట్ ద ఐ యూజెస్ ఇట్, థింగ్స్ బిగిన్ టు గో రాంగ్. అంటే ఇక్కడ మనం సంపాదించినటువంటి టెక్నికల్ నాలెడ్జ్ని ఉపయోగించి మన కంఫర్ట్స్ చూసుకుంటున్నాం, కానీ సైకలాజికల్గా కానీ మానసిక పరంగా మనం అత్యున్నత స్థాయికి చేరాలని ప్రయత్నం చేయట్లేదు. అది ప్రయత్నం చేయాలంటే వాట్ ఈజ్ అనేటువంటి కంపల్సరీగా తెలుసుకొని తీరాలని స్పష్టం అవుతుంది. అదే శాస్త్రి గారు ఇక్కడ కృష్ణమూర్తి గారు ఎక్కువగా డీల్ చేసేది ది సైకలాజికల్ ప్రాబ్లం. అవును సార్, అంతేగాని నాట్ ది టెక్నాలజికల్. అదే అందుకే నేను చెప్పిందండి. అదే అర్థమైంది, చెప్పింది అర్థమైంది. అయితే ఒకటి ఏంటంటే టెక్నాలజికల్ ఫీల్డ్లో ఈ మెమరీ నాలెడ్జ్ అది అవసరం అయినప్పటికీ మనిషి ఏం చేస్తున్నాడంటే అక్కడితో అక్కడ ఆగక అది సైకలాజికల్ ఫీల్డ్లోకి తెచ్చేస్తున్నాడు. మ్యూజిషియన్ లాగా అక్కడ పేరు లేకపోతే పరపతి లేకపోతే మరొకటి గడించాలి, గిన్నీస్ బుక్స్లో ఎక్కిపోవాలి, లేకపోతే ఇంకో ఏదో ప్రైజ్ కావాలి, ఇది వెళ్ళిపోతుంది. కీర్తి, కామకత్వం అంతా మొత్తం ఎట్సెట్రా ఇలాగా వచ్చేస్తుంది అనమాట. ఆ టెక్నాలజీ దాంట్లోనే ఉపయోగించి నైపుణ్యం పొంది. సో అది ప్రజలకు ఉపయోగమే, అది కాదని ఎవరన్నారు. కానీ ఇది సైకలాజికల్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడే కదా డిస్టర్బెన్స్. దట్స్ ఆల్రెడీ కొంతమంది స్పీకర్స్ లైక్ రామకృష్ణ గారు అండ్ ప్రసాద్ గారు ఆల్రెడీ డిస్క్రైబ్ ఇట్ ఈస్ ట్రూ అండి. మనకి ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఎంతసేపు కూడాను ప్రాక్టికల్ లైఫ్ ఉపయోగపడుతుంది తప్ప మన ఆంతరంగిక జీవితానికి ఏ విధంగానూ అది ఉపయోగపడదు. ఎందుకంటే టెక్నికల్ ఫీల్డ్ అయితే కమాండ్ ఇస్తే కంప్యూటర్ పనిచేస్తుంది, రోబో పనిచేస్తుంది. చేత ఇక్కడ అలా కుదరదు, మన కమాండ్ ప్రకారం మనసు పనిచేయదు. దానిలో మనకి ఏ రకమైన ఇబ్బంది లేనప్పుడు అది చర్చనీయాంశం కాదు, అది వదిలేయచ్చు. ఇప్పుడు ఇబ్బంది కలిగించేది, సమస్యలు సృష్టించేది ఏది? సైకలాజికల్ ఫీల్డ్. సో దాన్ని మనం పట్టుకొని చూడగలగాలి, అంతే. దట్ ఇస్ ఆల్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ సార్. అమర్ గారు రైజ్డ్ హిస్ హ్యాండ్ సార్. అమర్ గారు చెప్పండి. అమర్ గారు మ్యూట్ లో ఉన్నారండి. అమర్ గారు మ్యూట్ లో ఉన్నారు, మాట్లాడండి. ఓకే, వినబడుతుందా? ఇప్పుడు వినిపిస్తుంది. అందరికీ నమస్కారము. ఇప్పుడు కృష్ణమూర్తి గారి రైటింగ్స్ మనం ఫాలో అవటం, అనుసరించడం కన్నా వెర్బల్ అండర్స్టాండింగ్ నిజంగా మనం బియాండ్ ఫీలింగ్ లెవెల్లో ఎక్స్పీరియన్స్ అవుతూ అనుభవంలో తెచ్చుకుంటూ జీవితాన్ని ప్రారంభించితే
కొంచెం బాగుంటుందేమో అనుకుంటున్నా అలా. అవును కదా, మరి దానికోసం ఇదంతా. అది అదే మాటలన్నీ చర్యలు చేయడానికే, కానీ కానీ మాటల్లో ఉండిపోవడానికి కాదు కదా. సో అండర్స్టాండింగ్ అంతా బికాస్ ఆఫ్ అండర్స్టాండింగ్ యూ హ్యావ్ టు యాక్ట్ అన్నమాట. ఇఫ్ యూ డు నాట్ యాక్ట్, the truth will become a poison in your life and it brings conflict, because your living is something entirely different from the truth. My living is entirely different from truth. Then ఆ ట్రూత్ పాయిజన్ అయిపోయి ఆ ట్రూత్కి నాకు మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఇక్కడ హాయిగా జీవించలేను, నేను తప్పు చేస్తున్నానేమో, ఇలా ఉండకూడదేమో అనే భావన. అలాగనే ఆ ట్రూత్ని పట్టుకోలేను, ఈ రెండింటి మధ్య సంఘర్షణ వచ్చేస్తుంది. సో అన్లెస్ వాట్ ఎవర్ యూ లిసన్, వాట్ ఎవర్ కొంచెమైనా దాన్ని ఆచరణలో పెట్టడానికి రిలేషన్షిప్లో మనం చూడగలుగుతుంటే ఒక్కొక్కటి బ్రేక్ త్రూస్ వస్తుంటాయి. అప్పుడు మన ట్రూత్ అవుతుంది. అంతవరకు అది సెకండ్ హ్యాండ్ ట్రూతే, కృష్ణమూర్తి గారు చెప్పినా ఎవరు చెప్పినా. ఇట్ ఈస్ నాట్ యువర్ ట్రూత్ ఆర్ మై ట్రూత్. అలాగే ఇందాక మీరు చెప్పినట్టు కొంత దోవ అంటే మీ అనుభవంలో నుంచి చెప్పారు, అనుభవ సార్ల నుంచి. అది నాకు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి అటెన్షన్ లో ఉన్నాం, డిస్ట్రాక్షన్, అరే మరి డిస్ట్రాక్షన్ వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ప్రయత్నించాం. కానీ మీరు చెప్పారు ఆ డిస్ట్రాక్షనే చూడాలి ఇవాళ. అది ఆ డిస్ట్రాక్షన్ చూడాలనేది ఇప్పుడు నాకు అనిపించింది. ఓహో, మనము మళ్ళీ అటు వెళ్దాం ఉంటాం కాదు, ఆ డిస్ట్రాక్షన్ చూడాలి. అది ఓకే సార్, నేను అది కొంచెం ఐ వాంట్ టు షేర్ మై ఫీలింగ్. ఓకే థ్యాంక్ యూ అండి. సో సమయం అయింది, క్లోజ్ చేసేద్దామా? ఓకే సార్. సో అందరికీ నమస్కారం అండి, ధన్యవాదాలు. సో ఎవ్రీబడి పార్టిసిపేటెడ్ వెరీ వెల్, ఇట్స్ ఎ వెరీ గుడ్ షేరింగ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, ఈచ్ అండ్ ఎవరీ ఆల్. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నమస్తే.